అయితే ఉందో వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరికీ కూడాను మరి ప్రేక్షకులకి వీక్షకులకి అందరికి కూడాను ఆధ్యాత్మిక శుభోదయం. స్పిరిచువల్, వెరీ వెరీ స్పిరిచువల్ మార్నింగ్. సో ఈ రోజు మనం ప్రత్యేకంగా పత్రిజీ గారికి చాలా ఇష్టమైన మహావిజ్ఞానం, సేతు విజ్ఞానం గురించి కాస్త మాట్లాడుకుందాం. ఇది స్వాధ్యాయ యోగం కాబట్టి స్వాధ్యాయం గురించి మాట్లాడుకుంటే ఒక గంటలో మీరు సేతు విజ్ఞానం ఎలా చెప్పగలరు? ఆయన 20 సంవత్సరాలు భూమికి అందించిన, మానవాళికి అందించిన అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం కేవలం ఒక గంటలో చెప్పుకోవటం చాలా కష్టం. కానీ ఒక విషయం, ఇది కేవలం ఒక ఇంట్రడక్షన్ మాత్రమే, అంటే ఒక బ్యాక్ కవర్ లాంటిది అనమాట. ఈ ఇది కనుక మనం చదివితే అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మీరందరూ ఆ పుస్తకాలు చదువుతారని. చాలా మంది మీలో చదివే ఉంటారు. మైండ్ పవర్, థాట్ పవర్, అద్భుతమైనటువంటి పుస్తకాలు సేతు విజ్ఞానం. మరి ఆ సేతు విజ్ఞానాన్ని మనకి తెలుగులోకి అనువదించి మనకు అందించినటువంటి రమణ గారికి కూడా మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. మరి ఆ తెలుగులోకి అనువదించిన ఆ సబ్జెక్ట్ ని మరి వర్క్ షాప్స్ గా మార్చిన బాలకృష్ణ గారు, సేతు బాలకృష్ణ గారు అంటారు ఆయన. సేతు బాలకృష్ణ గారికి కానీ, ప్రేమనాథ్ గారికి కానీ మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అది. పత్రిజీ గారు అంటుంటారు అది సేతు విజ్ఞానం ఏంటంటే అలా 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 గాలిలో తేలుతున్నట్టు ఉంటుంది అని. ఆయన ఏమంటారంటే సేతు అంటే ఒకానొక పూర్ణాత్మ, అంటే ఒక ఓవర్ సెల్ఫ్ అన్నమాట. మనం అందరం ఆత్మ స్థాయిలో ఉన్నాం. అవి పూర్ణాత్మ అన్నమాట. అంటే భూమి మీద పరిపూర్ణత పొందిన తర్వాత, అన్ని పాఠాలు నేర్చుకున్న తర్వాత, అంత జ్ఞానం పొందిన తర్వాత అవి ఆ ఊర్ధ్వలోకాలకు వెళ్తాయి అనమాట. అంటే హయ్యర్ డైమెన్షన్స్ కి వెళ్తాయి అనమాట. ప్రతి ఆత్మకి కూడాను, మనకు కూడాను ఒక ఓవర్ సెల్ఫ్ ఉంటుంది. ఆ పూర్ణాత్మ అంటే మనకంటే హయ్యర్ డైమెన్షన్స్ లో నుంచి అవి చెప్తున్నాయి కాబట్టి మనకంటే ఎక్కువ అద్భుతమైనటువంటి నాలెడ్జ్ వాటికి ఉంటుంది. సో మై డియర్ మాస్టర్స్, ఆ యొక్క విషయాన్ని ఎలా చెప్తున్నారంటే, చేత్ అంటే ఒకానొక ఊర్ధ్వలోక పూర్ణాత్మ. చేత్ చెప్పిందే ఈ భూమి మీద ఇప్పుడున్న అత్యంత అసాధారణమైన పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మ విజ్ఞాన ప్రకాశం అని పత్రిజీ గారు చెప్పడం జరిగిందనమాట. ఆధునిక శాస్త్రజ్ఞులలో ఐన్స్టీన్ ఎంత గొప్పవాడో, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు MC² ఈక్వేషన్ తయారు చేసిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎంత ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే సేతు మహాశయుడు అంత గొప్పవాడని ఆయన చెప్పడం. ఎందుకంటే ఫిజికల్ లాస్ కి సంబంధించినంత వరకు ఐన్స్టీన్ ఎంత గొప్పవాడో శాస్త్రజ్ఞుడో, ఆధ్యాత్మిక సంబంధించినంత వరకు సేతు మహాశయుడు అంత చాలా గొప్పవాడని పత్రిజీ గారు చెప్పడం జరిగిందనమాట. మరి అటువంటి ఆ సేతు మహాశయుడు ఎలాగంటే, జీన్ రాబర్ట్స్ అనే ఆవిడ, ఆ జీన్ రాబర్ట్స్ ఒక పూర్ణాత్మ, అంటే ఒక భౌతికమైనటువంటి శరీరధారికి ఏదైనా విషయాలు చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక భౌతిక శరీరధారి అయి ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నాము, మనకి యాస్ట్రల్ మాస్టర్స్ తో కమ్యూనికేషన్ ఉండదు. యాస్ట్రల్ మాస్టర్స్ కనపడరు, వినపడరు. మనకి ఎవరైనా ఏదైనా చెప్పాలంటే ఒకడు భౌతిక శరీరంతోనే వచ్చి మనకి చెప్పాలి, గురువుడు. కానీ కొంతమంది పూర్ణాత్ములు ఏం చేస్తారంటే ఆ విషయాలు చెప్పడానికి భౌతిక శరీరాలు తీసుకోకుండా ఒక ఛానలింగ్ పద్ధతి ద్వారానో, ఆటో రైటింగ్ ద్వారానో, రకరకాల వాళ్ళకి ఆ యొక్క థాట్స్ కల్పించడం ద్వారానో, విజువలైజేషన్ ద్వారానో మొత్తానికి వాళ్ళు ఒక సబ్జెక్ట్ అందించడం జరుగుతుంది. అలా అందించిన సబ్జెక్టే ఈ షేత్ సబ్జెక్టు. ఆయన జీన్ రాబర్ట్స్ అనే ఆవిడకి ఛానలింగ్ ద్వారా, ఛానలింగ్ అంటే ఒక వ్యక్తి ఆ అంటే శూన్య స్థితిలో ఉంటే, మనస్సు లేని స్థితిలో, అంటే మనం ధ్యాన స్థితిలో ఎలాగుంటాం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ శరీరాన్ని ఆ వ్యక్తి అంటే ఆ పూర్ణాత్మ కొంత కాసేపు ఉపయోగించుకొని, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి కదా, ఆ ఇన్స్ట్రుమెంట్ గా ఉపయోగించుకొని దాని ద్వారా జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. అప్పుడు ఆయన యొక్క ఆమె యొక్క భర్త, ఈ జీన్ రాబర్ట్స్ అనే ఆవిడ యొక్క భర్త, ఆయన దాన్ని ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్ అండ్ చేసేసి అది తర్వాత దాన్ని గ్రంథస్థం చేశారు. 1965 నుంచి 85 వరకు ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం మనకి అందించడం జరిగింది. ఆయన వస్తూ ఉండేవాడు, ఛానలింగ్ చేస్తూ ఉండేవాడు, ఎంతో సబ్జెక్ట్ మనకి ఊర్ధ్వ లోకాల గురించి, ఈ లోకం గురించి, అసలు మనం ఎలా, మీరు ఎంత గొప్పవాళ్ళు, మనకి అసలు మా ఆత్మశక్తి ఏమిటి, మనోశక్తి ఏమిటి, సంకల్ప శక్తి ఏమిటి, ఆలోచనలు అంటే ఏమిటి, వీటన్నిటిని మనకి ఎంతో అద్భుతంగా ఆయనకి మనకి అందించడం జరిగింది. మన జీవితాలు ఇలా ఎందుకు ఉన్నాయి, మన జీవితాన్ని ఇంకో విధంగా ఎందుకు మార్చుకోలేకపోతున్నాం, మనం ఎంత శక్తివంతులం, ఇలాంటి విషయాలన్నీ ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో
ఆ అటువంటి మహానుభావుడి గురించి పుస్తకాలు చదువుతూ ఉంటే అవి చదువుతుంటే రామ్తావ్ ఒకడు, సేతు ఒకడు, ఇంత ఛానలింగ్ ప్రక్రియ ద్వారా వచ్చింది. సేతు విజ్ఞానం ఒకటే కాదు, రామ్తా విజ్ఞానం వచ్చింది. జీవాత్మ ప్రపంచ నియమాలు, ఆ ఖుర్షిద్, ఆమె భావనగిరి, ఆవిడ ఆటో రేటింగ్ ద్వారా వచ్చింది. మొన్ననే నేను నైట్ వర్కర్స్ కి చెప్పినట్టున్నాను, ఇది రా మెటీరియల్, అది కూడాను మాకు వచ్చింది. నవవిధ స్వేచ్ఛ సౌరభాలు అనే బుక్ మార్స్ నుంచి ఒకానొక ఆత్మ పూర్ణాత్మ ఛానలింగ్ ద్వారా చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో విషయాలు మాస్టర్స్ నుంచి మనకు అందుతున్నాయి. మనల్ని వాళ్ళు అప్లిఫ్ట్ చేయటానికి, మనల్ని ఎన్హాన్స్ చేయడానికి వాళ్ళు ఎంతో సబ్జెక్ట్ మనకి ఇస్తున్నారు. అది కూడా మనం తీసుకుంటూ ఆ ప్రయోగాలు కూడా మనం చేస్తూ సాధన చేస్తే చాలా తొందరగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సేతు గురించి సేతు మాటల్లోనే మనం వినాలి అంటే ఆయన ఏం చెప్తంటే, ఆయన మీ అంతట మీరుగా కొత్త కోణంలో, కొత్త పరిధుల్లో మీరు అభివృద్ధి చెందుతూ ఇతరులకు మీరు సహాయపడాలనే ఉద్దేశంతో నేను మరి శతాబ్దాలుగా ఎంతో మంది మాస్టర్లు ఈ భూమి మీదకు మేము వస్తున్నాము అని చెప్తున్నాడు ఆయన. అంటే ఒక భిన్న కోణంలో, ఇప్పుడు మనం ఒక మూస కోణంలో ఉంటాం. మన నమ్మక వ్యవస్థ ఎలా ఉంటే అలా జరిగి భూమి మీద పుట్టిన తర్వాత మనం ఎక్కడ పుట్టాము, పెరిగాము, ఏ సామాజిక వర్గంలో ఉన్నామో, ఎలా మనకు ఏ నాలెడ్జి మనకు అందింపబడుతుందో అదే జ్ఞానాన్ని పట్టుకొని ఆ నమ్మక వ్యవస్థలోనే ఉంటాం. కానీ అది కాకుండా భిన్నమైన కోణంలో వాళ్ళు పైనుంచి చూస్తున్నారు. మనం కిందనే ఉన్నాం కాబట్టి మనకు తక్కువ పరిధి కనబడుతుంది. వాళ్ళు ఊర్ధ్వలోకాన్ని చూస్తున్నారు కాబట్టి పెద్ద ఎక్కువ పరిధి కనబడుతుంది. మన శక్తి ఏంటో మనకి తెలియదు, మన శక్తి ఎంతదో వాళ్ళకి తెలుసు. సో మీ అంతటి మీరుగా కొత్త కోణంలో, కొత్త పరిధుల్లో మీరు అభివృద్ధి చెందుతూ, మీరు ఎన్హాన్స్ అవుతూ, ఇతరులకు చేయూతనిస్తూ, ఇతరులు కూడా అభివృద్ధి పరుస్తూ, మీరు అలా చెయ్యాలని మేము మిమ్మల్ని తయారు చేయడం కోసం వచ్చామే తప్ప, మేమే కాదు, కొన్ని శతాబ్దాలుగా నాలాంటి మాస్టర్లు చాలా మంది వచ్చారు అని చెప్తున్నారు. మరి అలా ఎంతో మంది మాస్టర్లు భూమి మీదకి వచ్చారు. మీరు శ్వాస మహా విజ్ఞాన్ పుస్తకాలు చదివితే తెలుస్తుంది. గత వేల సంవత్సరాలుగా శ్వాస మహా విజ్ఞానంలో మాస్టర్స్ వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని మనకి ధ్యానం చెయ్యండి అని ఒకటే చెప్తున్నారు. వాళ్ళు ఏ జ్ఞానాన్ని కాదు, మీరు శ్వాసను గమనించండి అని దాదాపుగా 5-6 వేల సంవత్సరాల నుంచి మేము మీకు చెబుతూ ఉన్నా మీరు పట్టించుకోవట్లేదని వాళ్ళు బాధపడుతున్నారని ఆ పుస్తకాల్లో రాసింది. పండిత రామ్ శర్మ గారు 30,000 పుస్తకాలు రాశారు. గాయత్రి పరివార్ ఎంత అద్భుతమైనటువంటి పుస్తకాలు మొత్తం కూడా శ్వాసను గమనించడమే. శ్వాస మీద ధ్యాస పెడితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అని రాసి ఉంటుంది. మరి ఆయన అన్ని 30,000 పుస్తకాలు వస్తే మనకి 30 పుస్తకాలు కూడా మనకి వాటిని అనువదించడం జరిగింది. చాలా తక్కువ. అది కూడాను పండిత మారళి శర్మ గారు. వారందరికీ మనం కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ ఈ సందర్భంగా. ఎంతో మంది మహానుభావులు అంటే వీళ్ళందరూ మహానుభావులే. మరి అందులో వాళ్ళు బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. మనం అనుకోవచ్చు యాస్ట్రల్ మాస్టర్స్ ఏంటి, ఏడవటం ఏంటి అని. మనం అనుకుంటాం మనకే ఎమోషన్స్ ఉంటాయని. వాళ్ళకి మనకంటే సున్నితంగా ఉంటారు, మనకంటే ఆ ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళు మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు మన పిల్లలు పాడైపోతుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటాం, అలాగే వాళ్ళ పైనుంచి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. మీరేమిటి ఈ హింస ఏం చేస్తున్నారు, భూమిని ఎందుకు ఇంత నాశనం చేస్తున్నారు, ఎందుకని డిఫారెస్టేషన్, అడవులను పాడు చేస్తున్నారు, ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు, మీ గురించి మీకు తెలియట్లేదు, నాగరికత అనే పేరుతో మీరు పక్కదారి పట్టేశారు, దారి తప్పి చాలా దూరం వచ్చేశారు, మీరు మారండి, మీరు శ్వాసను గమనించండి, అంతా మీలోనే ఉంది, మీకు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుస్తుంది, మీకు విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. అసలు మొట్టమొదట ఫండమెంటల్ థింగ్ ఇదే, కామన్ సెన్స్. పత్రిజీ గారు మొత్తం ఇదే విషయం చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన మొత్తం సరిచేస్తూ ఉండేవాళ్ళు, సరికాని దాన్ని సరిచేస్తూ ఉండేవాళ్ళు. ఎవడైనా వాక్క్షేత్రం సరిగ్గా లేకపోతే లాగి కొట్టేవాళ్ళు. ఎందుకంటే వాడు ఆలోచన, వాడిని ఎందుకు కొట్టాడు, వాడు అసలు ఏం మాట్లాడలేదు కదా అని అనుకుంటాం. కానీ వాడు మాట్లాడక్కర్లేదు, వాడు ఆలోచన చాలు వాడికి తెలిసిపోతుంది. థాట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. వాళ్ళకి ఆ కలర్స్ తెలిసిపోతాయి, ఆ డిజైన్ తెలిసిపోతుంది, ఆ ప్యాటర్న్స్ తెలిసిపోతాయి, వాళ్ళు దాన్ని రీడ్ చేయగలరు. ఎవడైనా తప్పుడుగా ఆలోచిస్తే లాగి కొట్టేవాళ్ళు. ఎందుకంటే సరిదిద్దుకోవడం కోసమే, వేరే విషయం కాదు. ఎవరి మీద ద్వేషం ఉండదు. 10 నిమిషాల్లో మళ్ళీ ఆయనే రాబోయ్ అని పిలిచి భుజం మీద చేసి తీసుకెళ్లేవాళ్ళు. అంత ప్రేమతత్వం ఉంటుంది వాళ్ళకి. ఎందుకు ఆ వస్తుందంటే మారకపో అలా చేయకపోతే మారరు. సామాన్యంగా మనం బుజ్జగించి గోరు ముద్దలు తినిపిస్తే మారే స్థితి కాదు. ఎందుకంటే కరడు గట్టిపోయి ఉంటాము, మనం శిలల్లాగా అయిపోయాము, గడ్డ కట్టిపోయి ఉన్నాం. అందుకని గురువులు కొంచెం కఠినంగా ఉంటారు. మీరు కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటే, మిలారప అలాంటి పుస్తకాలు చదువుతుంటే మీకు తెలుస్తుంది గురువులు ఎంత కఠినంగా, ఎంత శిక్షగా. స్వామి రామ హిమాలయ యోగి పుస్తకం చదివితే గురువులు ఎంత కఠినంగా ఉండేవాళ్ళు, ఎంత
బాధ, తాత్కాలికంగా మనం చాలా బాధ పెట్టినట్టు, రప్చర్ చేసినట్టు, ఆయన మనల్ని ద్వేషంతో ఉన్నట్టు, మనల్ని పంపించే ఏర్పాటు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ తర్వాత తెలుస్తుంది దానివల్ల మనం ఎన్నంత ఉన్నత స్థితికి వెళ్తాము అనేది. కాబట్టి మాస్టర్స్, అలా సేతు కూడాను నాతో పాటు ఎంతో మంది మాస్టర్లు వచ్చారు అని ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో అందుకోసమే నేను వచ్చాను. కానీ నేను ఎవరిని ఉద్ధరించడం కోసం రాలేదు. ఎవరిని ఉద్ధరించడం కోసం రాలేదు. ఎందుకంటే ఎవరిని నేను ఉద్ధరించగలను? ఎందుకంటే ఉద్ధరింపబడే అంత శక్తి మీలోనే ఉన్నది అంటున్నాడు. ఎంత ఆనందంగా ఉందండి ఆ మాట వింటుంటేనే మనం గాల్లో తెలిపోతుంటాం. అందుకనే పత్రిజీ గారు చెప్తారు, ఆహాహా, తింటే గారెలే తినాలి, లేకపోతే మహాభారతం వినాలి అనేవాడు కదా. తింటే గారెలే తినాలి, వింటే సేతు విజ్ఞానమే వినాలి అనేవాళ్ళు పత్రిజీ గారు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేనెందు ఎవరిని ఉద్ధరించడానికి, మీ లోపల మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే అంత అద్భుతమైన శక్తి మీలో ఉంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అదే చెప్పాడు, ఉద్ధరేదాత్మనాత్మానం అనే రెండు స్లోగన్స్ బుద్ధ బుద్ధిజంలో కూడాను బుద్ధుడు చెప్పింది అప్పో దీపో భవ. ఈ రెండు స్లోగన్స్ చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసి మనకి ఇచ్చేశారు పత్రిజీ గారు. ఎందుకంటే డిపెండెన్స్ అవసరం లేదు, నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కనీసం గురువు, నీకు నువ్వే గురువు, నీ శ్వాసే నీ గురువు, అన్ని మంత్రాలు, మూల మంత్రాలు మన చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయినారు పత్రిజీ గారు. వెళ్ళిపోలేదు ఎక్కడికి, పూర్ణాత్మ రూపంలో మనకి దగ్గరలోనే ఉన్నారు. ఆయన ఉండబట్టే మనం ఇవన్నీ ఈ మాటలు చెప్పుకుంటున్నాం. ఇంతమంది ఇంత వర్క్ చేయడానికి కారణం ఆయన యొక్క ప్రేరణే, ఆయన యొక్క కాన్షియస్నెస్, ద ఎనర్జీ ఆఫ్ పత్రిజీస్ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ మన మీద పనిచేస్తుంటుంది. ఒక స్వామి రామ కావచ్చు, పత్రిజీ గారు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, జీసస్ కావచ్చు, వీళ్ళ యొక్క చైతన్యం ఎప్పుడు కూడా మానవాడికి అందిస్తూనే ఉంటుంది. వాళ్ళ సహాయం అందిస్తూనే ఉంటుంది, వాళ్ళ ప్రేరణ చేస్తూ ఉంటుంది. సో నేను ఎవరో ప్రశ్నించే కంటే, ఇప్పుడు సేత్ ఎవరు, సేత్ ఎవరు అని అడుగుతాం. అసలు సేత్ ఎవరు, నేనెవరో ప్రశ్నించే కంటే మీరెవరో ప్రశ్నించుకోండి. సో ఎంక్వైరీ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు విచారణ చేసుకుంటే మీరెవరో తెలిసిపోతుందని చెప్తాడు ఆయన. మీరెవరో మీరు రమణ మహర్షి ఇదే మాట చెప్పాడు కదా. ఆయనకి ఎన్ని ప్రశ్నలు అడిగిన ఒకే సమాధానం చెప్పాడు, ఎంక్వైరీ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు విచారణ చేసుకో, నువ్వెవరో నీకు తెలిసిపోతుంది. నువ్వెవరో నీకు తెలిసిపోతే విశ్వం ఏంటో నీకు తెలిసిపోతుంది. అండ పిండ బ్రహ్మాండము, అండమే పిండము, పిండమే బ్రహ్మాండము, ఈ మొత్తం ఒకటే. అది తెలుసుకోమని అంటారనమాట. అందుకని మనం మనల్ని వదిలిపెట్టేస్తాం, మన లోపలికి వెళ్ళటం వదిలేస్తాం, బాహ్యంగా వెతకటం మొదలు పెడతాం. సమస్యలకి అన్నిటికీ కూడాను సమాధానాలు, ఆ ప్రశ్నలన్నిటి సమాధానాల కోసం మనం బాహ్యంగా వెతుకుతాం, బాహ్యంగా దొరకవు. తాత్కాలికంగా మనల్ని సంతృప్తి పరచవచ్చు, కానీ అవి మళ్ళీ 10 ప్రశ్నలు అయి కూర్చుంటాయని ఓషో మహాశయుడు కూడా చెప్తూ ఉంటాడు. వన్ క్వశ్చన్ గివ్స్ వన్ ఆన్సర్, బట్ దట్ ఆన్సర్ అగైన్ రైజెస్ సో మెనీ క్వశ్చన్స్ అంటాడు. ఒక ప్రశ్న ఒక సమాధానం ఇవ్వచ్చు, కానీ ఆ సమాధానం మళ్ళీ 100 ప్రశ్నల్ని తయారు చేస్తుంది అంటాడు. ఎందుకంటే ఈ సృష్టిని ఎవరు సృష్టించారు అని అడిగితే భగవంతుడు అని చెప్తాం. ఆ భగవంతుడిని ఎవడు సృష్టించాడు అని వాడు అడిగాడు అనుకో, ఇక దాని దగ్గర మన సమాధానం ఉండదన్నమాట. మనకి బోల్డు ప్రశ్నలు వచ్చేస్తాయి అప్పుడు. కాబట్టి ప్రశ్నకి సమాధానం నీ లోపలే ఉంటుంది. అది ఎక్కడ తయారైంది, ఏం తయారైంది, ఎలా తయారైందని మనం బాహ్యంగా పరిగెత్తకూడదు అని చెప్తున్నాడు. నేనెవరో ప్రశ్నించే కంటే మీరెవరో ప్రశ్నించుకోండి. చైతన్యం యొక్క గుణగణాలు మీకు అర్థం కానిదే, కాన్షియస్నెస్ అనే దాని యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, గుణగణాలు మీకు అర్థం కానిదే నేను మీకు అర్థం కాను. మనకి భౌతిక రూపాలే తెలుసు, భౌతిక పదార్థాలే తెలుసు, భౌతికంగా కనిపించేవే తెలుసు. మనం పంచేంద్రియాలకి బద్ధులమై ఉంటాము. పంచేంద్రియాలతో, ఈ జ్ఞానంతో మనకి ఏదైతే అందుతుందో అదే నిజము అని నమ్మే స్థితి మనది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోగలిగితే, చైతన్యం యొక్క గుణగణాలు ఏమిటో మీరు తెలుసుకోగలిగితే, కాన్షియస్నెస్ అంటే ఏంటో తెలుసుకోగలిగితే, సోల్ అంటే ఏంటో తెలుసుకోగలిగితే, ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకోగలిగితే, లైట్ అంటే ఏమిటో తెలుసుకోగలిగితే, వీటి యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిలు ఏమిటో తెలుసుకోగలిగితే మీరేంటో మీకు తెలిసిపోతుంది. నేనేంటో అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పటిదాకా నేను తెలియను, కానీ ఒక పూర్ణాత్మని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ నాకు రూపు లేదు, రంగు లేదు, పేరు లేదు. నో ఫామ్ ఎట్ ఆల్. నాకు ఫామ్ ఉండదు. మన ఇష్టం, ఏ ఫామ్ అన్నా తీసుకోవచ్చు, ఫామ్లెస్. నాకు ఫామ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. అతి తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే భౌతిక పదార్థాలు ఉంటాయి. ఏదైనా ఒక వస్తువు, ఒక ఒక పదార్థము తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు భౌతికంగా తయారవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ పెరుగుతున్న కొద్దీ అది దాని యొక్క రూపం మార్చేసుకుంటూ మన మన పంచేంద్రియాలకు అందనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు తీసుకోండి, నీరు తీసుకోండి. నీరు మన కంటికి కనపడుతుంది, ద్రవ పదార్థం.
అది చల్లపరిచారనుకోండి గడ్డ కడుతుంది, ఘనపదార్థంగా మారుతుంది. దాని ఫ్రీక్వెన్సీ స్థాయిని పెంచి ఐస్ గడ్డని వేడి చేస్తే నీళ్లుగా మారుతుంది. నీళ్ళని ఇంకా వేడి చేస్తే వాయు రూపంకి వెళ్ళిపోతుంది. ఫ్రీక్వెన్సీ మారిన కొద్దీ దాని రూపం మారిపోయి, ఆ ఫ్రీక్వెన్సీ మారిపోయి వాయు రూపం ఏంటి ఇది, ఆవిరి రూపంగా మారిపోతుంది. ఆవిరిని ఇంకా మీరు విడగొడితే ఆక్సిజన్ హైడ్రోజన్ గా వాయు రూపంలోకి వెళ్ళిపోతుంది. కానీ అది ఉన్నది, కానీ మనకు కనిపించదు. అలాగే ఫ్రీక్వెన్సీ స్థాయిని పెరిగిన కొద్దీ ఇప్పుడు మనం ఉన్నాం, మనం కనబడుతున్నాం, కానీ మన లోపల ఉన్న సోల్ కనబడుతుందా, మన మనస్సు కనబడుతుందా, మన చైతన్యం కాన్షియస్నెస్ కనబడుతుందా, మరి ఆరా కనబడుతుందా? సో కనపడనివి ఎన్నో ఉన్నాయి. 99.5% మన పంచేంద్రియాలకి అందనివే ఈ విశ్వంలో ఉన్నాయి. కేవలం 0.5% కంటే ఇంకా తక్కువే నిజంగా చెప్పాలంటే. అవే మనకు కనబడతాయి, మనకి వినబడతాయి, మనం స్పర్శించగలుగుతాం, మనం గ్రహించగలుగుతాం. వాటిల్ని పట్టుకొని మనకు అంతా తెలుసు అనుకుంటాం. ఇప్పుడు చెప్పండి, అసలు మనకి ఏం తెలుసు? నిజానికి వీఆర్ బ్లైండ్. అందుకని ఈ పూర్ణాత్మ చెప్పిన విషయాన్ని మనం సాధన చేసి మన లోపల చైతన్యాన్ని గనక మనం చూడగలిగితే మొత్తం విషయం తేటతెల్లమవుతుంది. సో నాకు ఏ పేరు లేదు, కానీ మీకు పేరు అవసరం కాబట్టి నేను నా పేరుని సేత్ అని మీకు పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు పేర్లు లేకపోతే కష్టం. ఆ ప్రతి నదికి, చెట్టుకి, పుట్టకి, గుట్టకి, రాయికి, రప్పకి, ప్రతి దానికి పేర్లు పెట్టుకొని పిలవాల్సిందే. కాబట్టి మీరు పేర్లు పెడతారు. అంకెలు ఉండాల్సిందే. ఎందుకంటే ఇది ఎంత దూరం, ఇది అంత దూరం. ఇక ఇక్కడ అంకెలు ఉండవు, లెక్కలు ఉండవు, టైం ఉండదు, స్పేస్ ఉండదు, ఫామ్ ఉండదు, ఏమీ ఉండదు. అంతా స్వేచ్ఛగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. సో అందుకని నేను మీకు సేత్ అని, నేను సరదాగా ఈ భూతలానికి వచ్చాను. ఏదో పెద్ద ఎజెండా పెట్టుకోను, పెద్ద టాస్క్ పెట్టుకోను, ఏదో చేసేద్దామని నేను భూతలానికి రాలేదు. నేను ఒక పిక్నిక్ లాగా వచ్చాను, సరదాగా వచ్చాను. నేను బీచ్ కి మనం వెళ్ళినట్టుగా అన్నమాట. ఒక బీచ్ కి వెళ్ళినట్టు అలా నేను సరదాగా ఈ భూతలానికి వచ్చాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను రాలేదు. ఇందాక మనం చెప్పుకున్నాం, స్వీయ అంతర్గత జ్ఞానం కలిగి ఉన్న మిమ్మల్ని సరిచేసేందుకు నేనెవరిని అసలు? స్వీయ చూడండి, స్వీయ అంతర్గత జ్ఞానం మన లోపల ఉందిట. మరి స్వీయ అంతర్గత జ్ఞానం మన లోపల ఉంటే అదే చేశాడు బుద్ధుడు. 6 సంవత్సరాలు హఠయోగాలు, ఆ యోగాలు, ఈ యోగాలు, గురువులు తిరిగి 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 ఎవరి దగ్గర ఏమీ లేదని ఆయన నిశ్చయించుకొని తెలుసుకున్న తర్వాత ఆయన అలా కూర్చున్నాడు. శరీరం అంతా శుష్కించిపోయింది, అస్థిపంజరం తప్ప ఏమీ లేదు. ఆ ప్రాణాన్ని నిలబెట్టింది సుజాత అని ఆవిడ వచ్చి కాస్త పాయసం ఇచ్చి, ఆవిడ వెళ్ళిపోగానే అలా కూర్చున్నాడు. ప్రాణం అయితే ఉంది, ప్రాణం ఉందని తెలియటానికి ఆ ఊపిరి ఆడుతోంది. ఇంకా ఆ గమనించటానికి ఏమీ లేదు, ఊపిరి తప్ప. శరీరం బక్క చిక్కిపోయింది. ఆ ఊపిరినే గమనిస్తూ ఉన్నాడు. 1 గంట, 2 గంటలు, 3 గంటల్లో ఒక రకమైనటువంటి అలౌకికమైన స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఏంటి, నేను ఇంతవరకు దుఃఖరాహిత్య స్థితిని, ఆనందాన్ని నేను బయట వెతుకుతున్నాను, అది నా లోపలే ఉన్నదా అని ఆశ్చర్యపోయాడు. కస్తూరి మృగం ఎలాగైతే అడవంతా తిరుగుతుందో సువాసన ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని చివరికి అది తెలుసుకుంటుంది, అలిసిపోయి పడుకున్న తర్వాత తన బొడ్డులోంచి వస్తుందని. అలా నేను తెలుసుకున్నాను అని ఆయన చెప్పి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు. 7 రోజులు ఆ ధ్యాన స్థితిలోనే ఉండిపోయాడు బుద్ధుడని. మీరు బుద్ధగయ వెళ్తే అక్కడ బోర్డు ఉంటుంది. 7 days కంప్లీట్ గా ఆయన ధ్యాన స్థితిలో ఉండి పైకి లేచిన తర్వాత నేను ఎన్లైటన్ అయ్యానని చెప్పాడు అనమాట. ఐఎమ్ ఎన్లైటెండ్, మహాపరినిర్వాణ. 7 రోజులు ధ్యానం చేస్తే ఒక బుద్ధుడైపోతే 7 రోజులు మనం ఎందుకు చేయకూడదు అసలు? మనం చేస్తాం. 7 గంటలు కూడా చేసిన రోజులు ఉన్నాయి, 7 గంటలు చేస్తాం. ఒక రోజు కూడా కూర్చున్న వాళ్ళు ఉన్నారు, ఒక రోజు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అఖండ ధ్యానం కాదు, మనం ఖండ ధ్యానమే చేస్తాం. అఖండ ధ్యానం అంటే అసలు ఖండితం కానిటువంటిది అనమాట, కంటిన్యూగా చేసే ధ్యానం. బుద్ధుడు అఖండ ధ్యాని. ఎందుకంటే ఆయన కళ్ళు తెరిచి ఉన్న ధ్యాన స్థితిలోనే ఉంటాడు, నడుస్తూ ఉన్న ధ్యాన స్థితే, మాట్లాడుతున్న ధ్యాన స్థితే. వాళ్ళు ఎప్పుడు కూడాను ధ్యాన స్థితిలోనే ఉంటాడు. ఒకానొకప్పుడు బుద్ధుడు 3 గంటలు ప్రవచనాలు చెప్పిన తర్వాత కాశ్యపుడు అంటాడనమాట, స్వామి ఏమిటి మీరు మౌనంలో ఉన్నారు, మీరేమీ చెప్పట్లేదేంటి మాకు అని అంటాడు. 3 గంటల ప్రవచనాలు అయిపోయిన తర్వాత మిగతా శిష్యులకు అర్థం కాదు. 3 గంటలు నాన్ స్టాప్ గా ఆయన అలా మాట్లాడితే నువ్వు మౌనంలో ఉన్నాడంటావు ఏంటయ్యా బాబు అంటాడు. అంటే అప్పుడు బుద్ధుడు నవ్వుతూ అంటాడు, కాశ్యపుడు చెప్పింది నిజమే. కాశ్యపుడు నా లోపల చూస్తున్నాడు, మీరు నా బాహ్యాన్ని చూస్తున్నారు. బాహ్యంగా నేను మాట్లాడి చెప్పాను మీకు, కానీ నా లోపల అంతా మౌనంగానే ఉంది. మనం మాట్లాడుతున్నా కూడా మన లోపల మౌనం ఉండాలి. ఆ స్టేజ్కి వెళ్తే మనం నిత్య జాగరూకత, నిత్య ధ్యానము, వాక్క్షేత్రం దగ్గర నుంచి అద్భుతంగా ఉంటుంది. శ్వాస ఎంత అద్భుతంగా ఉంటుందో, అసలు ఈ జీవితమే చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మనం జీవించటం నేర్చుకుంటాం. అప్పటిదాకా జీవితాన్ని గడపటమే నేర్చుకుంటాం.
కేవలం గడుపుతున్నాము. జీవించడం అనేది అప్పుడు తెలుస్తుంది కరెక్ట్ గా. భూమి మీద అప్పుడు ఎందుకు వచ్చాము ఏమిటి అనేది అద్భుతం. ఈ యొక్క భూమి, ఈ ఎర్త్ ప్లానెట్ ఎంత అద్భుతంగా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది అనమాట. సో నేను భౌతిక రూపంలో లేని శక్తి స్వరూపాన్ని, నేను ఈ ఫిజికల్ ఫామ్ లో లేనటువంటి ఒక ఎనర్జీ ఫామ్ అన్నమాట. మీ సమస్యలు పరిష్కరించడం నా లక్ష్యం కాదు. చాలా మంది అందుకనే వాళ్ళు భౌతిక రూపం తీసుకొని రాలేదు. ఒక అవతారంగా వచ్చారనుకోండి, ఏ జీసస్ క్రైస్ట్ లాగానో, ఒక బుద్ధుడు లాగానో. బుద్ధుడు కూడా ఇప్పుడు మొదలు పెట్టేశారు కదా. బుద్ధుడు ఒకప్పుడు బుద్ధుడు ఏమని చెప్పాడంటే విగ్రహారాధన అక్కర్లేదని చెప్పాడు, అసలు విగ్రహాలు అక్కర్లేదని చెప్పాడు. కానీ ఈ రోజు ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహాలు బుద్ధుడివే ఉన్నాయి. బుద్ధిజంలో కూడాను కర్మకాండలు మొదలైపోయినాయి. వాళ్ళు పూజలు చేయటము, వాళ్ళు మొత్తం మొదలు. ఎందుకనంటే వాళ్ళు ఏదైతే చెప్తారో కరెక్ట్ గా దాని వ్యతిరేకంగా మానవాళి చేయటం ఖచ్చితం. ఎందుకంటే మన బాధలు, కష్టాలు, దుఃఖాలు ఎవరో తీర్చేయాలి, వాడి చేతిలో మంత్రదండం ఉంటుంది. మనం వెళ్ళి సాగిలపడి పొర్లు దండాలు పెడితే హామ్ ఫట్ అని తీసేస్తాడు వాడు అని మనం ఆలోచిస్తాం. కాబట్టి మా వల్ల కాదు, మీరే ఏదో చెయ్యండి అని అనుకుంటాం. కాబట్టి వాళ్ళు, ఈ సేత్ ఒకడు, రామ్తా ఒకళ్ళు భౌతిక స్థితిలోకి రాలేదు, భౌతికంగా జన్మ తీసుకోలేదు. ఈ పాటికి సేతు కనుక తీసుకొని ఉంటే సేతుకి ఎన్నో గుళ్ళు వచ్చేసేవి. ఎన్నో గుళ్ళు సేతుకు కూడా కట్టేసేవాళ్ళం, రామ్తా కట్టేసేవాళ్ళం, కొబ్బరికాయలు కొడుతూ ప్రదక్షిణాలు చేసేస్తూ ఉండేవాళ్ళం వాళ్ళకి. సో అందుకని మీ సమస్యలు పరిష్కరించడం నా లక్ష్యం కాదు. మీ స్వీయ అనంత శక్తిని మీకు పరిచయం చేయటమే, మీ లోపలే ఆ శక్తి ఉంది, దాన్ని నేను పరిచయం చేయటమే నా పని. మీ అంతరాత్మలోనే అనంతమైన శక్తి, కాంతి, శాంతి, అవగాహన ఉన్నాయని తెలియజేయటమే నా కర్తవ్యం అని చెప్పిన మహానుభావుడు అనమాట సేతు మహాశయుడు. మరి ఆయన ఏమని చెప్పాడు, అసలు ఫండమెంటల్ గా మనం ఎప్పుడు మన బ్రెయిన్ లో, మన మైండ్ లో ఉంచుకోవాల్సిన విషయం, అసలు మనం రాసుకొని స్లోగను ప్రతి గదిలో ఉంచుకోవాల్సిన విషయము, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. ఇది మనం రాసి పెట్టుకోవాలంట. వీఆర్ ది క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ రియాలిటీ. మన భౌతిక వాస్తవాలకు మనమే సృష్టికర్తలం, ఎవ్వరూ కాదు. ఈ రోజు ఎంతమంది ఈ సెషన్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడాను వాళ్ళ స్వీయ ఇచ్ఛతోనే ఇందులోకి వచ్చారు. చెప్పడానికి కూడా నేను స్వీయ ఇచ్ఛతోనే ఇక్కడికి వచ్చాను. వీఆర్ ద క్రియేటర్స్. ఎవరు పాయింట్ బ్లాంక్ లో రివాల్వర్ పెట్టి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టదు ఎవరు. నేను, మనందరికీ బోల్డ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, ఎన్నెన్నో పనులు ఉన్నాయా లేదా, ఎన్నో సంభావితలు ఉన్నాయి లేదా, పాసిబిలిటీస్ ఎన్నో ఉంటాయి. కానీ 3 గంటలకి లేచి మీరు 6 దాకా ధ్యానం చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ థింగ్, యాడ్సప్. అలా తీసుకొచ్చి కూర్చోబెట్టిన వాళ్ళు బ్యాక్ ఎవరైతే ఉన్నారో, ఆ ప్రేరణ కల్పించి ఆ బ్రహ్మముహూర్తంలో కూర్చోబెట్టి అలవాటు చేస్తూ ఆ ధ్యానం చేయమని చెప్పిస్తున్న వాళ్ళు నిజంగా ధన్యులు. ఆ అందులో ప్రేరణ పొంది అలా కూర్చుంటున్న 3 గంటలకు లేచి కూర్చుంటున్న వాళ్ళు నిజంగా ఆ ప్రేరణ పొందటం అనేది మీ యొక్క నమ్మక వ్యవస్థని మార్చుకొని ఏం లేస్తానులే, ఏం లే నీ మనసు చెప్తూ ఉంటుంది, లాజికల్ గా ఉంటుంది, అది ఇంటెలిజెన్స్ ఎక్కువ దానికి. ఏం లేస్తానులే, ఏం చేస్తానులే, ఆ రాత్రి 12 గంటలకు పడుకున్నాం కదా, 3 గంటలు నిద్ర చాలదు కదా, ఈ రోజు క్యాన్సిల్ చేద్దాంలే అని నీ మనసు నిన్ను బుజ్జగించి పడుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా లేచి కూర్చున్నారు అంటే నిజంగా మీ అంత అంతర్శక్తిని మీరు తెలుసుకోగలుగుతున్నారు. నిజంగా ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. మరి మహిళా చైతన్యం, మరి పత్రిజీ మహిళా చైతన్యం టీం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడాను, ముఖ్యంగా ఆ ఆ క్లాస్ పక్కన పెట్టండి, క్లాసులు ఎవరైనా చెప్పొచ్చు, కానీ ఆ సమయంలో మీరు లేచి ధ్యానం చేయటం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, సాధన. చాలా అద్భుతంగా మొదలు పెట్టారు. నిజంగా మీ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అని తెలిపిన ఆత్మ సేతు. ఆధ్యాత్మిక లక్ష్యాలే అసలైన లక్ష్యాలు. ఇప్పుడు మనకి ఎన్నో లక్ష్యాలు ఉంటాయి, భౌతికమైనటువంటి లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. ఏది, మామూలుగా ఇదివరకు ప్రాపర్టీ సంపాదించాలని, ఇల్లు కట్టాలని, లేకపోతే రిటైర్ అయిపోయే లోపల బిల్డింగ్ కట్టాలని, సొంత ఇల్లు రావాలని, లేకపోతే ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని, ఇవన్నీ ప్రాపంచికమైనటువంటివి. అయితే ఆధ్యాత్మిక లక్ష్యాలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక లక్ష్యాల్లో ఆధ్యాత్మికంగా మనం వచ్చిన తర్వాత కూడా లక్ష్యాలు కొన్ని పెరుగుతాయి, మారుతాయి. ఏంటి, ఒక పిరమిడ్ కట్టాలని, రూఫ్ టాప్. ఇప్పుడు ఇల్లు కట్టడం ప్రాపంచిక అయితే ఇంటి మీద రూఫ్ టాప్ లో మళ్ళీ పిరమిడ్ కట్టాలని, శాకాహార జగత్ చేయాలని, క్లాసులు కండక్ట్ చేయాలని, పుస్తకాలు చదవాలని, స్వాధ్యాయం పెట్టాలని, ఆ చదివిన వాటిని సత్సంగం చేయాలని, ఇతరులతో పంచుకోవాలని, షేర్ చేసుకోవాలని, ఇవన్నీ కూడాను. ఇవే కాకుండా ఇవి ప్రక్రియలు, ఇవి క్రియలు. ఇవి కాకుండా ఆధ్యాత్మికంగా ఏంటంటే నేను కూడా సూక్ష్మ శరీర యానం చేయాలి, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ నాకు కావాలి, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ నాకు పొందాలి, క్లియర్ వాయింట్ గా నేను అవ్వాలి. క్లియర్ వాయింట్ చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. ఇప్పుడు కుంభమేళా జరుగుతోంది.
మరి ఎంతో మంది నాగా సాధువులు, ఎంతో మంది మరి అఘోరాలు, వీళ్ళందరూ కూడాను టెలిపోటేషన్ వచ్చు. వాళ్ళు అక్కడ మాయమయ్యి ఎక్కడెక్కడ ఉంటారో తెలియదు, కలుగుల్లోంచి వచ్చినట్టు ఎలుకలు వచ్చినట్టుగా కుప్పలు కుప్పలుగా వచ్చేస్తారు లక్షల మంది. రైళ్లలో కనబడరు, బస్సుల్లో కనబడరు, ఎక్కడా కనబడరు, కానీ గంగానది తీరాన్ని కనపడతారు, మళ్ళీ చటక్కన మాయమైపోతూ ఉంటారు. అంటే కొంత దూరం వెళ్ళి టెలిపోటేషన్, ఇది కూడాను ఒక అద్భుతమైన ప్రక్రియ. కానీ ఇది ఏది అసాధ్యము కాదని చెప్తాడు సేతు. ఇవన్నీ కూడాను మీరు కూడా చేయగలరని చెప్తారు చాలా సింపుల్ గా. కానీ ఆ స్థితికి మనం చేరుకోవాలి, ఆ ఫ్రీక్వెన్సీ. అంటే పాత సినిమాలో చూపించినట్టు నారదుడు భూమి మీదకి వచ్చినప్పుడు నారాయణ నారాయణ అని ఇక్కడికి వస్తాడు, మళ్ళీ వెంటనే టక్కని ఇక్కడ మాయమైపోయి అక్కడ వైకుంఠంలోనో లేకపోతే కైలాసంలోనో అక్కడికి వెళ్తాడు నారాయణ నారాయణ. అంటే అలా టెలిపోటేషన్, అది కూడా సాధ్యమే. ఇక్కడ అసాధ్యమైనది అంటే ఈ రోజు సైన్స్ కూడా అదే చెప్తోంది. క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ ఫిజిక్స్, గాడ్స్ పార్టికల్లే కనిపెట్టారు. ఇందులో ఏవి అసత్యాలు కావు, ఇవన్నీ అథెంటిసిటీగా తయారు చేసి కనిపెట్టినవే. కాబట్టి మీరు నెట్ లోకి వెళ్ళి పరిశీలించి చూస్తే చాలా దూరం వెళ్ళిపోయింది ఆధ్యాత్మికత. మనం ఇంకా 1970s 80s లో సబ్జెక్టులు మాట్లాడుకుంటున్నాం, చాలా దూరం వెళ్ళిపోయింది. సైన్స్ తెలిసి ఉంటే బోర్డంత సబ్జెక్టు మనకు అందుబాటులో ఉంది. సో ఆధ్యాత్మిక లక్ష్యాలే అసలైన లక్ష్యాలు. ఫస్ట్ ఫండమెంటల్ గా ప్రేమతత్వంతో ఉండటం, ఆనందంగా ఉండటం, టెన్షన్ లేకపోవటం, కోపం రాకపోవటం, ద్వేషం రాకపోవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాం నిజంగా. మనం యొక్క ద్వేషంలో ఉన్నా ఉంటే, ఒక వ్యక్తి మీద కోపంలో ఉన్నా ఉంటే మన ఫ్రీక్వెన్సీ స్థాయి పడిపోతుంది, చాలా దారుణంగా పడిపోతుంది. అదే మనం ఆనందంగా సంతోషంగా ఉన్నాం అనుకోండి, మన ఫ్రీక్వెన్సీ స్థాయి చాలా అద్భుతంగా పెరిగిపోతూ ఉంటుంది. అనారోగ్యం, దుఃఖం, దరిద్రానికి కారణం ఆత్మజ్ఞానం లోపించడమే. సరే, భత్రిజీ గారు అంటారు, నువ్వు దుఃఖంలో ఉన్నావు అనుకో, ఎవరైనా ఏడిచారనుకో, ఏదైనా ప్రాబ్లం చెప్పంటే, నీకు జ్ఞానం లేదు, నీకు ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం లేని వాడికి దుఃఖం వస్తుంది. దుఃఖంలో ఎవరైనా ఉన్నా అంటే వాడికి జ్ఞానం లేదు అని అర్థం. జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నాడంటే వాడికి అసలు దుఃఖమే రాదు అని చెప్తారు. ఎందుకంటే దుఃఖం ఎందుకు రాదంటే, మరి ఆ అదేమీ కూడా దుఃఖపడవలసిన విషయం ఏమీ కాదు. ఎవరు మిగలం, ఎవరు ఉండం, అందరం పోయేది, ఇదంతా అశాశ్వతం, ఎక్కడ ఏది ఉండదు. ఇది ఏదైతే భౌతికంగా మనం చూస్తున్నామో అదంతా నశ్వరము. మన కంటితో చూసేది ఏది కూడా, ఏ పదార్థం, ఒక సూర్యుడైనా కావచ్చు, అది మనం చూస్తున్న నక్షత్రాలైనా కావచ్చు, కానీ మనం 60 70 80 సంవత్సరాలు 100 సంవత్సరాల్లో పోవచ్చేమో, కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అవి పోవచ్చు. కానీ పోవటం అనేది ప్రతి దానికి, భౌతిక పదార్థానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఇవన్నీ సర్వసామాన్యమైనవి, దుఃఖపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు మాత్రం ఎటర్నల్ గా ఉంటావు, నువ్వు శాశ్వతంగా ఉంటావు. నేను ఎప్పుడైతే శాశ్వతం అని తెలుసుకుంటానో ఇవన్నీ పటాపించలేకపోతాయి. మరి ఐఐటి చేసిన వాళ్ళు, ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గోల్డ్ మెడలిస్టులు కూడాను మరి అఘోరాల్లో ఉన్నారు. మరి ఇందులో వెళ్ళిపోయారు నాగా సాధువుల్లోకి. ఎందుకని అఖాడాల్లోకి వెళ్ళిపోయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అఖాడాల్లోకి వెళ్ళిపోయి ఒక వాళ్ళ యొక్క ఇది తీసుకొని సాధనలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అంత ఇంటెలిజెన్స్ ఉండి ఒక్కొక్కళ్ళకి 60 లక్షలు 70 లక్షలు ప్యాకేజీలు ఉన్న వాళ్ళు కూడా వదిలేసి, భౌతిక ప్రపంచాన్ని వదిలిపేసి అఖాడాల్లోకి ఎందుకు వెళ్తున్నారంటే, సత్యాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆత్మకి, అద్భుతమైన స్థితిలో ఉన్న ఆత్మలవి. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఈ ప్రపంచం అంతా కూడా 30 90 40 90 లక్షల కోటి రూపాయలు కావచ్చు, సిఇఓలు అవ్వచ్చు, కానీ అది నథింగ్, అసలు ఇట్ ఈస్ నథింగ్, అసలు ఏమీ కాదు. వాళ్ళు పైనున్న మాస్టర్స్ ఒక బిచ్చగాడిని అలాగే చూస్తారు, ఒక మహా చక్రవర్తి అలాగే చూస్తారు. ఎందుకంటే బిచ్చగాడు మహా చక్రవర్తి ఇద్దరు ఒకటే వాళ్ళకి. మనకి వేరియేషన్ ఉంటుంది. డబ్బు, కీర్తి, పదవి, ఇలాంటివన్నీ మనకి తెలుసు కాబట్టి మనం ఆ వేరియేషన్ చూస్తాం. అయ్యో ఏంటి, ₹1 కోటి ప్యాకేజ్ వదిలిపెట్టి వాడు వెళ్ళిపోవడం ఏంటి, పిచ్చివాడా వాడు, మెంటలా అంటాం. లేదు, వాడు పిచ్చివాడు కాదు, మనం పిచ్చివాళ్ళం. నిజానికి ఇందులో పడిపోయిన వాళ్ళం మనం పిచ్చివాళ్ళం. వాడు కరెక్ట్ వేలో వెళ్తున్నాడు, వాడు ఇప్పటి కరెక్ట్ వే ఎంచుకొని వాడు వెళ్ళిపోవడం జరిగింది. సో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా చాలా మంది, ఎంతో మంది మాస్టర్స్ నాకు తెలుసు, నాకు పరిచయమైన వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ, వాళ్ళందరూ కూడాను ఆ, ఇండియన్ ఎయిర్లైన్స్ ఇలాంటి వాటిలో జాబ్ చేస్తూ కూడా వచ్చేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతో సేవ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిజంగా మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ క్షణంలో నీ అత్యున్నత లక్ష్యమే నీ అన్ని జన్మల కర్మలను దగ్ధం చేస్తుంది. చూసారా, ఈ క్షణంలో అంటే ఈ వర్తమానంలో, ఈ వర్తమాన క్షణంలో, ఈ వర్తమానంలో నీ యొక్క అత్యున్నత లక్ష్యమే, ఏ లక్ష్యం అయితే నీకుంటుందో ఆ అత్యున్నత లక్ష్యమే అన్ని జన్మల కర్మలను దగ్ధం చేసేస్తుందట.
అంటే ఈ వర్తమానంలో నువ్వు ఎటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నావు, ఈ ఆధ్యాత్మికమైనటువంటి లక్ష్యాన్ని ఎవరు పెంచుకున్నావు. అందుకనే పత్రిజీ గారు చెప్పారు బిగ్ బిగ్ టాస్క్లు పెట్టుకోవాలని. పత్రిజీ గారు దీనికోసం క్యార్లోస్ క్యాస్టడా సంబంధించిన స్టోరీలు కూడా చెప్తూ ఉండేవాడు. ఎంత భయంకరమైనటువంటి ఇది నా వల్ల కాదు అనే టాస్క్లు శిష్యులకు అందించేవాళ్ళు. మెగా పిరమిడ్ నువ్వు కట్టబోయే అనేవాడు. అది 10 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అవ్వచ్చు, అనవసరం. వాడి దగ్గర ఏమీ లేకపోవచ్చు, అతను ఒక చిన్న గుమాస్తా అయి ఉండొచ్చు, కానీ నీ వల్ల అవుతుంది ఈ మెగా పిరమిడ్ అని చెప్పేవాడు. కానీ విచిత్రంగా ఆ టాస్క్ వాడు పూర్తి చేయగలిగేవాడు. ఎందుకని పూర్తి చేయగలిగాడు? అటువంటి టాస్క్లు ఇవ్వటం అనమాట. ఈ వర్తమాన క్షణంలో నువ్వు పెట్టుకున్నటువంటి అత్యంత అంటే లక్ష్యము, పెద్ద లక్ష్యం ఏదైతే ఉందో, ఉన్నత లక్ష్యము, అది ఆధ్యాత్మిక ఉన్నత లక్ష్యము, అది నీ గత జన్మ కర్మలన్నింటినీ ఒక్క పెట్టున తూడ్చి పారేస్తుంది. మనం గనక ఆ లక్ష్యాలు నీ లేవనుకోండి, నిజానికి లక్ష్యాలు లేవనుకోండి, మనకంటూ ఒక లక్ష్యం లేదనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇతరుల లక్ష్యాలకు పనిచేయటం మొదలు పెడతాం. ఇప్పుడు శాకాహార జగత్తు, ఈ జగత్తు, ఆ జగత్తు, ఈ జగత్తులన్నీ కూడాను పత్రిజీ గారి యొక్క లక్ష్యాలు. మరి పత్రిజీ గారి యొక్క లక్ష్యాలకు మనందరం పనిచేస్తున్నాం. ఈ పత్రిజీ గారి ఒక లక్ష్యాలన్నీ పనిచేస్తూ ఉండంగా మనకు ఒక లక్ష్యం ఉండాలి. పత్రిజీ గారి లక్ష్యాలు పనిచేస్తుంటే మనకి మన లక్ష్యం ఏంటో తెలుస్తుంది. మన లక్ష్యాలు మనం పనిచేయాలి. లక్ష్యం అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. వీటిలో తాత్కాలిక లక్ష్యాలు ఉంటాయి. సంవత్సరానికి ఇంత టార్గెట్ అని అంటే, ఈ రోజు టార్గెట్ ఎంత అని ఉంటుంది కదా. ఆ రోజు టార్గెట్, ఈ రోజు నేనేం చేయాలి, ఇలాంటి టార్గెట్స్ పెట్టుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మనకి ఆల్తూ ఫాల్తూ అంటారు హిందీలో, ఈ చెత్తా చెదారం అంతా ఎగిరిపోతుంది. ఈ కోపము, ఈ ద్వేషము, అనవసరమైన చిట్ చాట్ చేయటము, గాసిప్స్, చెత్త చెదారం, ఈ మొత్తం తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయి ఒక ప్రేమతత్వం, ఒక సేవాతత్వం. ఎప్పుడు మనం అదే టాస్క్ లో ఉంటాం కాబట్టి సేవాతత్వంతో ఉంటాం, ప్రేమతత్వంతో ఉంటాం, విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉంటాం. ఇవన్నీ చేయిస్తే గత జన్మ కర్మలే ఉంటాయండి. అసలు కర్మ గురించి ఆలోచించవలసిన అవసరం ఉందండి. ఇదంతా నా కర్మ, నా దరిద్రం అని అంటామా? నువ్వు ఒక పెద్ద పిరమిడ్ కడుతున్నప్పుడు, లేకపోతే ఒక మంచి క్లాస్ చెప్తున్నప్పుడు, లేకపోతే నువ్వు శాఖాహార ర్యాలీ చేస్తున్నప్పుడు, ఇదంతా నా కర్మ బాబు, నా కర్మ వల్ల జరుగుతుంది అని అన్నాం కదా. ఆ యొక్క నెగటివ్ థింకింగ్, నెగటివ్ అనేది ఎప్పుడైతే తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుందో మనలో నుంచి, నెగటివ్ ఆలోచించవలసిన సమయమే మనకు ఉండదు అసలు. అంతా పాజిటివ్ గానే ఉంటుంది. అందుకే పత్రిజీ గారు ఎప్పుడు కూడాను ఒకటే అంటుంటారు. ఒక క్లాస్ చెప్తారు, లేకపోతే ఒక ప్రోగ్రామ్ అయిపోతుంది, ఆయన స్టేజ్ మీద అడుగుతారు ఎలాగుంది ప్రోగ్రామ్ అని పక్కన వాళ్ళని. మనం ఏమంటాం? అద్భుతంగా ఉంది అని అంటాం. అంతకంటే లోపల చెప్పలేం కదా. మెట్లు అది ఎలాగున్నా, మెట్లు దిగుతూ మళ్ళీ అడిగేవాళ్ళు, మళ్ళీ దిగుతూ మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ అడిగారు. కారు డోర్ తీస్తూ కూడా అడిగేవాళ్ళు, కారులో కూర్చుంటూ అడిగేవాళ్ళు. శివప్రసాద్ గారు ఒకసారి అడిగారనమాట. శివప్ప గారు ఏమని అడిగారంటే, సార్ మీరు స్టేజీ మీద నుంచి నన్ను అడుగుతూనే ఉన్నారు, ఎలా ఉంది ప్రోగ్రామ్, ఎలా ఉంది ప్రోగ్రామ్ అంటూ అడుగుతూ ఉన్నారు. కారు డోర్ తీస్తున్నప్పుడు కూడా మీరు అడిగారు, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు? అద్భుతంగా ఉందని చెప్పాం కదా అంటే, అద్భుతంగా ఉంది, మిరాక్యులస్ గా ఉంది, చాలా బాగుంది అని మీకు అలవాటు చేయటం కోసం నేను అడుగుతూ ఉంటాను నేను, మీరు అది చెప్తూ ఉంటారు. సామాన్యంగా మనం దేన్ని అభినందించలేం కదండి. మనం ఎక్కడైనా సరే, ఎక్కడైతే హోల్స్ ఉంటాయో వాటిని వెతకడం మొదలు పెడతాం. సో ఆ యొక్క మంచి మాటలు మాట్లాడాలి, వాక్క్షేత్రం బాగుండాలి. అద్భుతంగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. లేదనుకోండి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. బాగాలేదనుకోండి వెళ్ళిపోవచ్చు, లేదా దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ మాట్లాడవలసిన అవసరం లేదు. రామ్తా కూడా ఒక మంచి విషయం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, కొన్ని మాటలు మీరు మాట్లాడొద్దని చెప్తాడు. మీ వెకాబులరీ నుంచి తీసేయమని చెప్తాడు. దారుణం అనే మాట, ఘోరం అనే మాట, ఇలాంటి కొన్ని మాటలు ఉన్నాయి, ఆ మాటను తీసేయమంటాడు. మనం అన్ని దారుణం, ఘోరం అనే మాటలు ఏంటంటే రేట్లు చూస్తుంటే మరీ ఘోరంగా ఉన్నాయి. ఆర్టీసీ రేట్లు, అసలు కరెంట్ రేట్లు ఏంటి ఇంత ఘోరంగా పెరిగిపోయినాయి, ఏ గవర్నమెంట్ ఇచ్చిన ఇంతే అని మొదలుపెట్టి, అక్కడ పేపర్ చూడంగానే ఏంటంటే నిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే, దారుణం సార్ ఇది, ఆ స్టాంపేడ్ అలా జరగడం ఏంటంటే ఎంత దారుణం అండి. ఈ దారుణము, ఘోరము ఇవి మాట్లాడుతూ ఉంటే అవే సంభవిస్తూ ఉంటాయి. వాటికి ఉన్న వైబ్రేషన్ వాటికి ఉంటుంది. మన యొక్క జీవితం, మన వైబ్రేషన్ మనమే సృష్టించుకుంటాం. నా కర్మ ఇంతే, నా జీవితం ఇంతే, నాకు దేవుడు ఇలాగే రాశాడు, ఏం చేస్తాము, ఏ జన్మలో చేసుకున్న పాపం ఇది అని మన ఫ్రీక్వెన్సీస్ స్థాయిని, మన వైబ్రేషన్ ని మనం చుట్టూరు మనం క్రియేట్ చేసుకుంటాం. మనకు మెమరీ ఉంటుంది, కార్మిక్ మెమరీ. ఆ కార్మిక్ మెమరీలో ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికీ డిఎన్ఏ లెవెల్లో. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలా నేర్పించారు, మనకి కీడెంచు మేలెంచు అని చెప్తారు. కీడెంచేసరికి మేలెంచే టైమే ఉండదు మనకి. తదాస్తు అంటారు అక్కడ కీడెంచేసరికి నువ్వు.
ఏమోరా ఏం జరుగుతుందేమో, పెట్టాము పెట్టుబడి ఏమవుతుందేమో అని 10 సార్లు అనుకుంటాం. నువ్వు బాగవ్వాలి, బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందని నువ్వు అనుకొని మొదలు పెట్టావు. కానీ కొన్ని 100 సార్లు నువ్వేమంటావు? బోల్డ్ అని అనుమానాలు వ్యక్తపరుస్తుంటావు, సందేహాలు వ్యక్తపరుస్తూ ఉంటావు. నీ ఫ్రీక్వెన్సీ స్థాయి మొత్తం పాడైపోతుంది. దాన్ని అలా యూనివర్స్ లో బ్లాక్ చేసేయడం జరిగిపోతుంది. అది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. కేవలం ధ్యానం చేయటం వల్ల మనకి శక్తి పెరుగుతుంది. చైతన్య శక్తి పెరుగుతూ ఉంటుంది. మైండ్ క్లెన్స్ అవుతుంది. అప్పుడు మన ఆలోచనలు అంతకు ముందు ఉన్న సాఫ్ట్వేర్ ని తీసేసి మనం కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ నమ్మక వ్యవస్థ తీసేస్తూ కొత్త నమ్మక వ్యవస్థని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. లేకపోతే ఎంత జరిగినా సంకల్పాల గురించి ఈయన చెప్తాడు. ఒక సంకల్పం పెడతాం, 100 వికల్పాలు పెడతాం. ఎంత సంకల్పం చేసుకుంటావు? నువ్వు సంకల్పం చేస్తావు, కానీ నీ ఎమోషన్ ఉండదు, ఫీలింగ్ ఉండదు దాంట్లో, విజువలైజేషన్ ఉండదు దాంట్లో. మరి ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్, ఆ ఇది లేకపోతే నీకు ఆ అది సంకల్పం ఎలాగొస్తుంది? దానికి ఎనర్జీ నువ్వు ఇవ్వట్లేదు. ఒక్కసారి ఇచ్చేసి దాన్ని వదిలిపెట్టేసే యూనివర్స్ లో. కానీ మళ్ళీ దాన్ని బ్లాక్ చేయక, వారం రోజులు అయిపోయిందే ఇంకా అవ్వలేదే, 10 రోజులు అయిపోయింది ఇంకా అవ్వలేదే అని పిచ్చి ఆలోచనలు, నువ్వు మాట్లాడక్కర్లేదు, నువ్వు ఆలోచించినా చాలు వికల్పాలు. ఆ యూనివర్సల్ లో దానికి వదిలిపెడితే ఈక్వేషన్స్ అది చేసుకుంటుంది, తిరిగి వస్తుంది. అది ఎటువంటి టాస్క్ అయినా కావచ్చు, వచ్చేస్తుంది. అలా వదిలిపెట్టగలిగేవాళ్ళు పత్రిజీ గారు ఒక థాట్ రిలీజ్ చేశారంటే అది అయిపోతుంది అక్కడ. కానీ ఎక్కడైనా కొంత సమయం డ్రాగ్ అయిందంటే, నాకు తెలిసినంత వరకు మాస్టర్సే, మనమే తెలిసి తెలియక వాటి గురించి మాట్లాడి మనమే అక్కడ బ్లాక్ చేసాం. అది. సో మాస్టర్స్, ఒకసారి మన బ్యాటరీ బాగా డౌన్ అయిపోయింది, సడన్ గా కొలాప్స్ అయిపోయింది. బ్యాటరీ ఒకసారి మరి పెట్టాల్సిన సమయం ఉంది. ఇంకా 20 నిమిషాల సమయం ఉంది. మరి ట్రై చేస్తాను, ఎంతవరకు వస్తుందో అంతవరకు మాట్లాడుకుందాం మనం. ఓకేనా మేడం? ఆత్మశక్తి అనంతమైనది. ఆత్మశక్తి అనంతమైనది. ఆత్మశక్తి ఆత్మశక్తికి అన్నీ సాధ్యమే. ఆత్మశక్తికి అన్నీ సాధ్యమే అని తెలిపిన పరమాత్మ సేతు మహాశయుడు. సో సేతు మహాజ్ఞానాన్ని మనకి పరిచయం చేసిన విశ్వగురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనం ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాము. సో లక్ష్యాల గురించి మనం చెప్పుకున్నాము. లక్ష్యాలు ఈ వర్తమానంలో ఏర్పరచుకున్న బలమైన లక్ష్యమే గత జన్మలో ఉన్న కర్మలు దగ్ధం చేస్తుంది. మాస్టర్స్, అద్భుతమైనటువంటి లక్ష్యాలు మీరు ఏర్పరచుకోండి. ఇతరుల ఆశయాలకు అనుగుణంగా మన లక్ష్యాలను ఏర్పరచుకోకూడదు. మీ యొక్క జీవిత లక్ష్యం ఏమిటో మీరు తెలుసుకోవాలి. ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిది ఒకే పర్పస్ అయ్యి ఉండకపోవచ్చు. మనం ఈ భూమి మీదకి ఏ డిజైన్ తీసుకొని వచ్చాం, ఏ పర్పస్ కోసం వచ్చాం, ఏ పర్పస్ కోసం వచ్చావో మనం తెలియకపోతే ఇతరుల పర్పస్ కోసం మనం పని చేయాల్సి వస్తుంటుంది. ఈ మన పర్పస్ కోసం మనం పని చేయాలంటే మనం దేనికోసం వచ్చాము అనేది చాలా ఇంపార్టెంట్. లక్ష్యం లేనిదే జీవితంలో ఏది రాదు. లక్ష్యం లేనిదే జీవితంలో ఏది రాదు. గోల్ ఉండాలి. గోల్ లేకపోతే 2020 మ్యాచ్ లో గోల్ ఉంటుంది. ఒక 20 వాళ్ళు 200 కొట్టారు, మనం కూడా 20 ఓవర్స్ లో 200 కొట్టాలి అనేది ఒక గోల్, ఒక లక్ష్యం. దాని ప్రకారంగా బ్యాటింగ్ స్టైల్ మార్చుకొని కొట్టడం జరుగుతూ ఉంటుంది. అదే లక్ష్యం లేదు, 5 డే మ్యాచ్ అనుకోండి, ఫస్ట్ ఓపెనింగ్ దిగారనుకోండి, ఓ ఆడుతూ ఉంటారు. అక్కడ టార్గెట్ లేదు, ఎన్ని రోజులైనా ఆడొచ్చు, ఎంతైనా ఆడొచ్చు. కాబట్టి మాస్టర్స్, లక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. జీవిత లక్ష్యం, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకోవాలి. చాలా మంది వచ్చి అడుగుతుంటారు, సార్ లైఫ్ పర్పస్ ఏమిటి సార్ అని. ఇంకా విచిత్రమైన విషయం, నా లైఫ్ పర్పస్ ఏమిటి సార్ అని వాళ్ళు వచ్చి మన మీ నా లైఫ్ పర్పస్ ఏంటి సార్ అని వాళ్ళు వచ్చి అడిగితే, నా లైఫ్ పర్పస్ నేను వెతుకు వస్తుంటే నీ లైఫ్ పర్పస్ నేను ఎట్లా చెప్తాను? ప్రతి ఒక్కళ్ళ లైఫ్ పర్పస్ ఒకటే ఉంటుంది. ఏంటంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళటం. ఈ అంశాత్మ ఏదైతే ఉందో అది పూర్ణాత్మగా మారటానికి ప్రయత్నం చేస్తుంది. పరిపూర్ణత్వాన్ని పొందటం కోసం ఈ భూమి మీదకి రక్తమాంసాలు పిండంతో వచ్చాము అంటేనే మనం, ఈ భూమి ఒక పాఠశాల అని చెప్పారు కాబట్టి, ఈ భూమి మీద ఉన్న పాఠాలన్నీ పూర్తిగా నేర్చుకున్న తర్వాత భూమి యొక్క అవసరం లేదు, ఇక స్కూల్ యొక్క అవసరం లేదన్నప్పుడు, స్కూల్ ఫైనల్ అయిపోయినప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ కాలేజీకి వెళ్తాం కాబట్టి, హయ్యర్ డైమెన్షన్స్ కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, మళ్ళీ భూమి మీదకి కిందకి లోయర్ డైమెన్షన్స్ లోకి రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి, ఇక్కడి నుంచి ప్రమోషన్ మీద పైకి వెళ్ళాలి కాబట్టి, దానికి సంబంధించిన విషయాలు ఏమైతే చెయ్యాలో
ఆ విషయాలు చేయటానికి మన పర్పస్, మన లైఫ్ పర్పస్. అదే చెప్తాడు. అసలు ఎందుకు ఈ భూమి మీదకి ఇలా వచ్చి ఈ భూమి మీద ఉన్న సోల్స్ అయినా కావచ్చు, అదర్ డైమెన్షన్స్ లో ఉన్న సోల్స్ అయినా, హయ్యర్ సోల్స్ అయినా కావచ్చు, అసలు ఏమిటి పర్పస్ ఆఫ్, ఏమిటి ఈ జ్ఞానం తెలుసుకోవాల్సిన పర్పస్ ఏమిటి, ఎందుకు ఇదంతా, ఈ ప్రక్రియలు, ఈ సాధనలు ఇవన్నీ ఎందుకు చేయాలి అని రామ్తా అని ప్రశ్న అడిగితే రామ్తా ఒకటే విషయం చెప్తాడనమాట. మీరైనా హయ్యర్ డైమెన్షన్స్ లో ఉన్న, ఇంకా హయ్యర్ డైమెన్షన్స్ లో ఉన్న, సెవెంత్ డైమెన్షన్స్ లో ఉన్న, ఎయిత్ డైమెన్షన్ ఉన్న, ఏ డైమెన్షన్ లో ఉన్నా కూడాను, వాళ్ళు కూడాను ఇంకా హయ్యర్ డైమెన్షన్, వాళ్ళ పరిధి వరకు వాళ్ళు చూడగలుగుతారు. వాళ్ళ పరిధి కంటే కింద వాటిని చూడగలుగుతారు. ఆ పరిధి దాటి వాళ్ళు చాలా కష్టపడతారు. పైకి వెళ్ళటం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళైనా సరే, ఏ సోల్ అయినా సరే, ఆయన ఒకటే చెప్పాడు రామ్తా. ఏమిటయ్యా లక్ష్యం అంటే, టు ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఓన్ కాన్షియస్నెస్. నీ యొక్క చైతన్యాన్ని విస్తృతపరుచుకోవడం కోసం మాత్రమే నువ్వు ఇక్కడ ఉన్నావు. దిస్ ఈస్ ది పర్పస్. నేను తీసుకున్న పర్పస్, నా యొక్క జ్ఞానం ప్రకారం నేను తీసుకున్న యొక్క పర్పస్, నా లోపల నుంచి నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. ది ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఓన్ కాన్షియస్నెస్. మీ యొక్క చైతన్యాన్ని విస్తృతపరచుకోవడం కోసం మాత్రమే మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఎవరికి వాళ్ళే ప్రత్యేకం. సోల్ జర్నీ, సోలో జర్నీ, సోల్ జర్నీ, సోలో జర్నీ గుర్తుంచుకోండి. మిగతా వాళ్ళందరూ మనకి కెటలిస్టులుగా ఉపయోగపడతారు. చాలా మంది మాస్టర్స్ కానీ, పక్క వాళ్ళు కానీ, మన బంధువులు కానీ అందరూ కూడాను మన యొక్క కాన్షియస్నెస్ ని డెవలప్ చేయటం కోసం వాళ్ళు మనకి సహాయపడతారు. వాళ్ళు మంచిగా ఉన్నా, దుర్మార్గంగా ఉన్నా, దుర్మార్గులు కూడా మనకి చాలా గొప్పగా సహాయపడతారు. మంచి వాళ్ళు ఎలాగో సహాయపడతారు. సో లక్ష్యం లేనిదే జీవితంలో ఏది రాదు. లక్ష్యము ఫస్ట్ది, ప్రయత్నము రెండు, సాధన లేకుండా ఏది మన జీవితంలో సాధించబడదు. లక్ష్యం పెట్టుకుంటాం, సంకల్పం పెట్టుకుంటాం, మన జీవితంలో సరే వచ్చేస్తాయి అవి. ఏదో అంటే లక్ష్యం పెట్టుకున్నామంటే ఒక అవి వాటంతట అవి ఏర్పడిపోవు కదా. లక్ష్యము పెట్టుకోవటం అంటే సూక్ష్మంగా దాన్ని మనం ఊహించుకోవటం. ఒక పిరమిడ్ కట్టాలనుకున్నాం అనుకోండి, ఫస్ట్ సూక్ష్మంగా తయారైపోతుంది అక్కడ. ఎందుకంటే ఒక థాట్ ప్యాటర్న్ సూక్ష్మంగా తయారైతేనే ఏదైనా భౌతికంగా మేనిఫెస్ట్ అవుతుంది. ఏ విషయం ఈ రోజు మొబైల్లో నేను చెప్తున్నాను, మీరందరూ మొబైల్లో చూసుకుంటున్నారు. ఈ మొబైల్ అనేది ఒకప్పుడు మనం ఇలా ఉంటే బాగుండని చాలా మంది అనుకున్నాం. నేను అనుకున్నాను ఎస్పెషల్లీ. ఒక ట్రాన్సిస్టర్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు, ట్రాన్సిస్టర్ లో హిందీ సాంగ్స్ వింటున్నప్పుడు, ఆ స్పీకర్ దగ్గర చిన్న ఏదైనా ఒక స్క్రీన్ లాంటిది ఉండి అందులోంచి బొమ్మలు కూడా చూస్తుంటే ఎంత బాగుంటుంది. సినిమాకి వెళ్ళాలంటే అప్పుడు టీవీలు కూడా సరిగ్గా లేవు, బ్లాక్ అండ్ వైట్, దూరదర్శన్ ఒకటే వస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళు. థియేటర్స్ కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక్కడ చిన్న స్క్రీన్ ఉంటే బాగుండు అనుకున్నాడు. ఈ రోజు చేతిలోనే వచ్చేసింది. ఒక థాట్ ప్యాటర్న్, ఒక థాట్స్ ఎంతో మంది రిలీజ్ చేస్తే అది విశ్వంలోకి వెళ్ళి అది ఆ టెక్నాలజీని యూనివర్స్ ఒకనొక వ్యక్తి, తపన పడుతున్న వ్యక్తికి, సైంటిస్ట్ కి అది అందించడం జరుగుతూ ఉంటుంది. అలా మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంటుంది. అలా ఆ లక్ష్యం ఉన్నది, దానికి ప్రయత్నం చాలా అవసరము. ఆ ప్రయత్నానికి సాధన కూడా అవసరము. అప్పుడే అది భౌతికంగా మేనిఫెస్ట్ అవుతుంది. మూల చైతన్యంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఎంత వినియోగించుకుంటున్నప్పటికి కూడాను ఈ విశ్వంలోని శక్తి సంపద తరిగిపోయేది కాదు. మనం ఎంత శక్తి అబండెంట్ గా ఉంది, ఇన్ఫినెట్ గా ఉంది. ఐఆమ్ అబండెంట్, ఐఆమ్ ఇన్ఫినెట్. ఒక విశ్వమే కాదు, ఐఆమ్ ఇన్ఫినెట్. తోడుతున్న కొద్దీ వస్తూ ఉంటుంది. అది తరిగిపోయేది కాదు, ఎగ్జాస్ట్ అయిపోయేది లేదు, డ్రైన్ అవుట్ అయిపోయేది కాదు, ఎగ్జాస్ట్ అయిపోయేది కాదు అసలు. అది ఎంత అబండెంట్ గా ఉంది అనే విశ్వాసం మనలో ఉండాలి. మనం ఎంత వినియోగించుకున్నప్పటికీ ఈ విశ్వంలోని శక్తి సంపద, భౌతికంగా ఆలోచిస్తే వనరులన్నీ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. 740 కోట్ల మంది జనాభాన బాబోయ్, భూమి ఎలా భరిస్తుంది అనుకుంటాం. ఒక మాల్దాస్ అనే ఆయన థీరీ ప్రకారం 1200 కోట్ల జనాభా వచ్చేసరికి భూమి మీద వనరులన్నీ డ్రై అవుట్ అయిపోతాయి, ఇంకా ఏవి ఉండవు. భూమి మీద అసలు ఏ వనరులు ఎవరికి సరిపోవు, కొట్టుకు చేస్తారని ఆయన రాయటం జరిగింది. భౌతికమైనటువంటి శాస్త్రజ్ఞుడు కాబట్టి, ఆయన ఎకనామిస్ట్ కాబట్టి. కానీ రామ్తా విజ్ఞానం ప్రకారం ఎంతమంది ఉన్నా ఈ భూమి, ఈ విశ్వం మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి, ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాయి. వినియోగించుకోవడం మీకు చేత కావట్లేదు అని ఆయన చెప్పడం జరుగుతుంది. నిజమే. నిజానికి భూమి మీద 3/4 వాటర్ ఉంది. 3/4 అంటే 30 వంతు, 70% అబౌవ్ భూమి మీద వాటర్ ఉంది.
కానీ మనం త్రాగటానికి వినియోగపడుతున్న వాటర్ కేవలం 2%. 2%. 2% మాత్రమే మనం వినియోగించుకుంటున్నాము. కానీ దాన్ని కూడా ఇప్పుడు కన్వర్ట్ చేయటం నేర్చుకుంటున్నారు. తాగటానికి వినియోగించే వాటర్ లాగా మిగతా వాటర్ను కూడా శుద్ధి చేయగలుగుతున్నారు. సో ఈ విధంగా మనం సోర్సెస్ బోల్డ్ అంతా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుందన్నమాట. మనం సంకల్పించుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వడానికి ఈ విశ్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. మనం ఏర్పరచుకున్న దానికంటే మనం అంటే ఇది చాలు, ఇది కావాలి, ఇది అనుకుంటాం చూసారా? ఈ అంటే మనం సంకల్పించుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వడానికి ఈ విశ్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. ఎందుకంటే మనకి విశ్వాసం లేదు కాబట్టి, మనకి నమ్మకం లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి 10 కోట్లు కావాలి. ఎందుకంటే అక్కడ మెగా పిరమిడ్ కట్టాలి, కన్స్ట్రక్షన్ కావాలి. కానీ కూర్చుంటాం. 10 కోట్లు కావాలి. ఒక సంకల్పం పెట్టుకొని కూర్చుంటాం. ఎక్కడి నుంచి వస్తాయి నాయనా? పైనుంచి ఏమైనా వర్షంలా పడతాయా అని అనిపిస్తుంది. ఎందుకంటే లాజిక్ మైండ్ కదా. వెంటనే అది ఏం చెప్తుందంటే అది కుదరదు పని అంటుంది. సరే ఒక పని చేద్దాం. ఇది అందరి మీద ఉంది కాబట్టి అందరు కలిసి తలో 10 లక్షలు వేసుకుంటే అయిపోతుంది. నా వంతుగా నేను 10 లక్షలకి సంకల్పం పెట్టుకుంటాను అని ఒక్కసారి తగ్గించేస్తాం. ఎందుకంటే నీ నమ్మకం పోయింది కాబట్టి, నమ్మకం 10 కోట్లు వచ్చే ఛాన్స్ నీకు ఏ ఛానల్ కనిపించట్లేదు కాబట్టి నీ పరిధిని తగ్గించేసుకున్నావు. మాస్టర్స్ రామ్తా చెప్తాడు, సేతు చెప్తాడు, ఒక్క రూపాయి అయినా విశ్వానికి ఒకటే, $1 బిలియన్ అయినా విశ్వానికి ఒకటే. నువ్వు ఒక్క రూపాయి అడిగినా ఇస్తుంది. నువ్వు $1 బిలియన్ అడిగావంటే వీడు ఎంత ఆశపరుడు రా, $1 బిలియన్ అని అనుకోదు. నీ సరి అయిన కారణాలు ఉంటే, సరి అయిన నీ యొక్క విజువలైజేషన్ కరెక్ట్ గా ఉంటే, దాన్ని నువ్వు కరెక్ట్ గా సంకల్పంలో పెట్టగలిగితే అది కూడా లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం అది కూడా మేనిఫెస్ట్ అవుతుంది. ఇటొచ్చి ఆ యొక్క విశ్వాసం, ఆ నమ్మక వ్యవస్థ మనం మార్చుకోలేకపోతున్నాం కాబట్టి అది మేనిఫెస్ట్ కావట్లేదు అని చెప్పడం జరుగుతుంది. మనం సంకల్పించుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వడానికి విశ్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. సంకల్పాలు, లక్ష్యాలు పెట్టుకోకుండా ఈ విశ్వంలో ఏది మన జీవితంలో దానంతట అదే అనుభవంలోకి రాదు. అది అంటే మనం అనుకుంటాం ఇది నేను అనుకోలేదు కదా, ఇది నేను కోరుకోలేదు కదా అని. చాలా మంది క్యాన్సర్ కావాలని ఎవరైనా కోరుకుంటారండి? లేకపోతే యాక్సిడెంట్ కావాలని ఎవరైనా కోరుకుంటారండి? కానీ అటువంటి నమ్మక వ్యవస్థ, అటువంటి ఎమోషన్, అటువంటి ఫీలింగ్, అటువంటి ఫియర్, భయం, భయం కూడా ఒక ఎమోషన్. ఆ ఒక భయము, ఒక సంకల్పం, ఇలాంటివి పెట్టుకోవటం వల్ల, సంకల్పం అంటే అది వికల్పం కావచ్చు, తప్పుడు సంకల్పం కావచ్చు. ఇలాంటివి పెట్టుకోవటం వల్ల అవి మన జీవితంలోకి వస్తాయి. ఎవరు కోరుకోకపోవచ్చు, నేను కోరుకోలేదు అంటాడు వాడు. కానీ ఒక యాక్సిడెంట్ చూసినప్పుడు మనం ఎన్నో విధాలుగా ఆలోచిస్తాం. ఒక క్యాన్సర్ యూనిట్ లోకి వెళ్ళినప్పుడు పేషెంట్ చూసినప్పుడు, అమ్మ బాబు ఇంత నరకమా, వాడు వెంటిలేషన్ మీద ఉండి డేస్ లెక్క పెడుతుంటారు, కొంతమంది మినిట్స్ లెక్క పెడుతూ ఉంటారు. ఇంత నరకమా, ఇంత బాధ, ఇంత కష్టమా, బాబోయ్ ఇలాంటిది మనకు వస్తే ఎలా ఉంటుంది, నరకం కదా, మన వల్ల కాదు అని నీ లోపల నీకు తెలియకుండానే నువ్వు మమైక్యమైపోయి నువ్వు ఆల్మోస్ట్ వాళ్ళు పరకాయ ప్రవేశం చేసేస్తావు ఆ పేషెంట్ లోనో యాక్సిడెంట్ అయిన వ్యక్తులను, మనకి తెలియకుండానే. కానీ నీ యొక్క ఆత్మ చైతన్యానికి ఒక్కటే తెలుసు, దానికి లాజిక్ తెలియదు. నువ్వు ఏ అనుభవం కోరితే ఆ అనుభవం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. నువ్వు ఏది కోరితే అది శాంక్షన్ గ్రాంటెడ్ అంటుంది. ఎందుకంటే ఆ అనుభవ పాఠం నీకు కావాలి ఆ మోసు అని. లేకపోతే అదేంట్రా అలాంటిది కోరుతున్నావు అంటుంది. మనసు అయితే లాజికల్ గా మాట్లాడుతుంది, అటువంటి కోరిక కోరకూడదని. కానీ ఈ వికల్పాలన్నీ కూడా మనస్సులోనే జరుగుతాయి. ఈ పరకాయ ప్రవేశాలన్నీ మనసులోనే జరుగుతాయి. ఎప్పుడైతే వాటికి వ్యతిరేకంగా ఆలోచించడం మొదలు పెడతామో దుఃఖము, అనారోగ్యము, ఇవన్నీ ఉంటాయి, నష్టాలు, కష్టాలు, వీటన్నిటికీ మీరు వ్యతిరేకమైన ఆలోచనలతో ఆనందం, ఆరోగ్యం. ఎందుకు నేను ఇదే సేతు విజ్ఞానం అద్భుతంగా చెప్పే బాలకృష్ణ గారి కూకట్పల్లిలో ఆ ఒకసారి క్లాస్కి వెళ్ళాను, చాలా రోజుల క్రితం, ఏళ్ల క్రితం. ఆ ఈవినింగ్ క్లాస్ జరుగుతున్నప్పుడు మీలో ఎంతమందికి ఆరోగ్యం కావాలి అని అడిగాను. అందరూ ఆల్మోస్ట్ చేతులు ఎత్తారు. నేను ఒకటే అన్నాను, ఇంతమంది మీరు చేతులు ఎత్తారు ఆరోగ్యం కావాలి అని అంటే మీ యొక్క లోపల, మీ యొక్క మనస్సు లోపల మీకు ఏమనిపిస్తుందంటే మేము ఆరోగ్యంగా లేము అని ఒక షేడ్ అన్నమాట. మాకు ఆరోగ్యం కావాలి అని మీరు అనుకుంటున్నారంటే మీరు అనారోగ్యంగా ఉన్నారని మీరు నమ్ముతున్నారు. మీ నమ్మక వ్యవస్థలో మీ ఎందుకంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నవాడికి ఆరోగ్యం అవసరం అంటే చేయెత్తాల్సిన అవసరం లేదు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను కదా, నాకెందుకు, నేను అనారోగ్యంతో లేను కదా అనుకుంటాడు. కానీ చేతులు ఎంతమంది ఎత్తారో ఆల్మోస్ట్ 90% అబోవ్ వాళ్ళందరూ కూడాను వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ లో ఏదో మాకు ప్రాబ్లం ఉంది, మాకు ఏదో లోపం ఉంది,
మేము ఇంకా ఫిట్నెస్ కాలేము అని ఆలోచిస్తున్నారు కాబట్టి జరుగుతుంది. సో మనకి మన నమ్మక వ్యవస్థలో ఖచ్చితంగా నిగూఢంగా అవన్నీ ఉంటాయి. మన కార్మిక్ మెమరీ అన్నాను చూసారా, డిఎన్ఏ లెవెల్లో ఇది అవ్వదులే, ఇది అసాధ్యములే, ఇది కాని పనిలే, ఎవరో ఏదో చెప్పారులే, ఆయన పూర్ణాత్మలే, ఈ మాస్టర్ వాళ్ళకి అయిపోయిందిలే. నేనే అనుకున్న లోక్సాంగ్ రాంపా చెప్తున్నప్పుడు ఎన్నో విషయాలు, ఆ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటాడు ఈయన, ఎథరిక్ బాడీ అంటాడు. అసలు మనకి ఎథరిక్ బాడీనే కనపడకపోతే సూక్ష్మ శరీరాలు వీటి గురించి మాట్లాడతారు. ఇవన్నీ కూడా మీరు హాయిగా ఈ కళ్ళతోనే చూడొచ్చు అన్నాడు ఆయన. నేను ఈ పుస్తకం తీసి పక్కన పడేశాను. కానీ మళ్ళీ ఆ, ఆపుకోలేక మళ్ళీ పుస్తకం తీసి చదివాను. చదివితే దాంట్లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఆ వాక్యం చదవంగానే నాలో ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ వచ్చేసి నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఇవన్నీ కనిపించడం. అంటే మహానుభావుల యొక్క పుస్తకాల లోపల కూడా అంత ఎనర్జీ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ పుస్తకాలు పట్టుకున్నావంటేనే ఒక అద్భుతమైన చైతన్యం మనలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే సేతు, ఒక రామ్త, ఒక లోప్సాంగ్ రాంప, ఒక పత్రిజీ వీళ్ళ పుస్తకాలు చదవడం మొదలు పెట్టావో, ఒక బుద్ధ, నీకు వాళ్ళ కాన్షియస్నెస్ నీ దగ్గర రెడీగా ఉంటుంది. నీ చుట్టూరా ఎంత అద్భుతమైనటువంటి ఫ్రీక్వెన్సీ స్థాయి ఏర్పడుతుందో తెలుసా? మీరు ఆ ఆరా ఎంత అద్భుతంగా తయారవుతుందో తెలుసా? ఆరా క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఆరాను పెంచుకోవచ్చు, ధ్యానం ఒకటే కాదు, స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్. నీ పుస్తకంలో చెయ్యు. పుస్తకం అస్తపోషణం కాదు కేవలం, రోజు కొన్ని పేజీలు ఖచ్చితంగా చదవటం. ధ్యానం ఇన్ని గంటలు మీరు చేస్తున్నారు, అలాగే స్వాధ్యాయం కూడా ఇన్ని గంటలు చేయాలి. సజ్జన సాంగత్యం ఇన్ని గంటలు చేయాలి. యూ హ్యావ్ టు షేర్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ అదర్స్. అది చాలా ఇంపార్టెంట్. కానీ ఎవరిదో జ్ఞానాన్ని మీరు నాది అన్నట్టుగా అందించద్దు. ఈ విషయం ఎవరైనా ఈ విషయం ఇది లోక్సాంగ్ రాంపా చెప్పాడు, ఇది సేత్ చెప్పాడు, ఇది రామ్తా చెప్పాడు, యూ కెన్, ఇది ఓషో చెప్పిన అద్భుతమైనటువంటి సబ్జెక్ట్, యూ కెన్ షేర్. ఇది నాకు బాగా నచ్చింది కాబట్టి నేను నీతో షేర్ చేసుకుంటున్నాను. తగుదనమ్మా అని మన జ్ఞానం లాగా మనకు వచ్చిన అనుభవాలాగా చెప్పకూడదు. సో ఆ చెప్పడం, అలా చేయటం వల్ల మన ఫ్రీక్వెన్సీ అయి పెరుగుతూ ఉంటుంది. మనకు కూడా అనుభవాలు అవుతూ ఉంటాయి మాస్టర్స్. ఆధ్యాత్మికతలో చాలా చాలా పాయింట్లు ఉన్నాయి. కీ పాయింట్లు ఎన్నో మహానుభావులు మనకు అందించి వెళ్ళారనమాట. సంకల్పాలు లక్ష్యాలు పెట్టుకోకుండా ఈ విశ్వంలో ఏది మన జీవితంలో దానంతరం అదే అనుభవంలోకి రాదు. ఇందాక మనం లక్ష్యాల గురించి చెప్పాం, ఇప్పుడు సంకల్పాల గురించి చెప్పుకుంటున్నాం. సంకల్పాలు అంటే ఒక లక్ష్యం ఏర్పడిన తర్వాత ఆ లక్ష్యం కోసం సంకల్పాలు, అవి పెట్టుకోకుండా మన జీవితంలో ఏది రాదు అని చెప్పి, మనం ఏది సంకల్పించుకుంటే అది మన జీవితంలో ప్రవేశపెట్టడానికి మన అంతర్ ప్రపంచము సర్వసన్నద్ధంగా ఉంది. మన వాళ్ళు ఎన్నర్ ఎన్నర్ అంటూ ఉంటారు కదా, ఆ ఎన్నర్ అంతర్వాణి, ఆత్మ చైతన్యం లోపల ఉన్నది ఏదైతే ఉందో అది, ఏదైతే నువ్వై ఉన్నావో అది, ఏదైతే మనం అయి ఉన్నామో అది. సో ఆ అం- ఆ మనం ఏది సంకల్పించుకుంటే అది మన జీవితంలో ప్రవేశపెట్టడానికి అంతర్ప్రపంచం సర్వసన్నద్ధంగా ఉంది. అంతర్ప్రపంచాన్ని విశ్వసించి ప్రయత్నానికి ఉపక్రమిస్తే భౌతికమైనటువంటి పరిస్థితుల్ని నువ్వు నమ్ముతావు, కానీ అంతర్ప్రపంచం దానికి సంబంధం లేదు, బాహ్య ప్రపంచం యొక్క పరిస్థితులు. అంతర్ప్రపంచాన్ని విశ్వసించి ప్రయత్నానికి ఉపక్రమిస్తే పేదరికాన్ని వదిలించుకోవడానికి గల భౌతిక పరిస్థితులు సృష్టించబడతాయి. సో ఒకళ్ళు పేదరికంగా ఉన్నారు, ఒకళ్ళు అనారోగ్యంగా ఉన్నారు. మనం గనక అంతర్ప్రపంచాన్ని గనక విశ్వసించి కనుక మనం గనక సంకల్పించుకొని చేస్తే ఏమవుతుంటే భౌతిక పరిస్థితులు ఏర్పడతాయి. ఒకనొక వ్యక్తి పరిచయం అవటమో, ఆ వ్యక్తి ఎంత డబ్బులు ఇవ్వటమో, పెట్టుబడి పెట్టడమో, లేకపోతే మనకి ఒక పెద్ద ఛానలింగ్, ఒక అవకాశం ఇవ్వటమో, మనకి ఒక ఛానల్ ఓపెన్ చేయటమో, ఇలా రకరకాల మార్గాలు వస్తాయి. కానీ అప్పుడు మనం ఏం చేస్తామంటే, అమ్మో ఇంత పెద్దదా, ఇంత పెద్ద టాస్క్, అమ్మో ఇంతదా, అమ్మో ఇది నా వల్ల కాదు, ఏదైనా అయితే మాట పడాల్సి వస్తుంది అని నీ లాజిక్ మైండ్ చెత్త చెత్త చేసి దానిలోంచి విత్డ్రా అయిపోతావు. ఎప్పుడైతే విత్డ్రా అవుతావో, నువ్వు సంకల్పించావు, నీకు ఒక లక్ష్యం ఉంది, నువ్వు సంకల్పించావు, నీ ఆత్మ చైతన్యం మీద నమ్మకం కుదిరింది, అంతర్ చైతన్యం మీద నువ్వు పెట్టుకున్నావు, కానీ నీకు భౌతిక పరిస్థితులు ఏర్పరుస్తుంది. అంతేగాని నువ్వు 10 లక్షలు కావాలంటే పైనుంచి పూలవర్షంలా కురిపించదు కదా. నీకు ఆ పరిస్థితులు ఒక- కల్పిస్తుంది. ఆ పరిస్థితులు ఎప్పుడైతే కల్పిస్తుందో, ఇక్కడ చూడండి, ఆ, ఒక మేము ఒక, మాది వైజాగ్, విజయనగరంలో ఒక పెద్ద టాస్క్ పెట్టుకున్నాం, ఐఏఎఫ్ఎస్. ఆ ఐఎఫ్ఎస్ఎస్ 15 రోజులలో స్టార్ట్ అవుతుంది పెట్టుకున్నాం. 15 రోజులు స్టార్ట్ అవుతుంది అని అనుకోగానే ఎవరి ఎక్కడ పైసా లేదు, అసలు బడ్జెట్ లో పైసా లేదు. బడ్జెట్ మొత్తం ముందర రాస్తే దాదాపు 5 lakhs 6 lakhs దాకా అయింది ఆ రోజుల్లో. అయితే ఏమిటా పరిస్థితి అనుకున్నాం.
స్టార్ట్ చేసాం వర్క్ చేయటం, ఏ పైసా లేదు, మొదలు పెట్టాం 15 days. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, విత్ ఇన్ 1 week ఆర్ 10 days దానికంటే డబుల్ వచ్చేసింది. డబుల్ వచ్చేసింది. ఎందుకని డబుల్ వచ్చేసిందంటే ఎవరైతే నలుగురు మాస్టర్స్ కూర్చొని ధ్యానం చేసి మొదలు పెట్టారో వాళ్ళందరూ అంతర్ చైతన్యాన్ని, అంతర్శక్తిని నమ్మారు, వాళ్ళ ఆత్మ చైతన్యం. ఎక్కడికి వెళ్తే అక్కడ, ఇక్కడ 1000 రూపాయలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన చోట 10,000 వచ్చింది. 10,000 వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన చోట 50,000 వచ్చింది. అది ఒక 10,000 ఈయన ఇస్తే చాలు అని వెళ్ళిన చోట ఆ 3 రోజులకి భోజనాలకి వాటికి మేము ఇచ్చేస్తామని చెప్పినారు. అది యూనివర్స్, అది అంతర్ చైతన్యం. ఇవన్నీ మనం ఎదుర్కొంటా చూస్తున్నాం, కానీ మన అంతర్ చైతన్యం మీద, అంతర్శక్తి మీద ఇంకా మనకి అనుమాన పొరలు ఉంటూ ఉంటాయి. ఈ అనుమాన పొరలు తీసేస్తే దాని దారి చూపిస్తుంది. ఆ అంతర్ చైతన్యం ఇచ్చినటువంటి దారుల్లో ప్రయాణం చేయటం, ప్రయత్నం చేయటం, దాని సాధనగా మలుచుకోవటం, ఇవన్నీ సాధ్యమే. అసాధ్యము అనే మాట లేనే లేదు అని చెప్తారు. కార్లోస్ క్యాస్ట్రాడా, రిచర్డ్ బ్యాంక్, సేత్, రామ్తా, వీళ్ళందరూ ఒకటే చెప్తారు, అసాధ్యం అనేది లేనే లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. సో మన కాకపోతే మన అంతర్ ప్రపంచానికి అసాధ్యం అనేది లేనే లేదు. మన మన మంచి సంకల్పాలు ఎలా వాస్తవం అవుతాయో మన చెడు సంకల్పాలు కూడా అలాగే వాస్తవం అవుతాయి. తస్మాత్ జాగ్రత్త. సో ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా ఇంట్లో ఏం లేకపోతే మనం ఏం ఆలోచించాం, కానీ బ్యాంకులో వేయకుండా తీసుకొచ్చి ఈ రోజు వచ్చిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి రేపో ఎల్లుండి వేద్దానని బీరువాలో పెట్టి దాచిపెట్టాం అనుకో, అప్పుడు మనలో ఆలోచన మొదలవుతాయి. ఈ మధ్య ఈ వార్తలు ఎక్కువైపోతున్నాయి, అవి అయిపోతున్నాయి, ఇవి అయిపోతున్నాయి. ఇలా నువ్వు ఎప్పుడైతే ఈ ఆలోచనలు వస్తున్నావో, ఎటో పోవలసిన వాడు, ఎటో వెళ్ళవలసిన వాడు, వాడు ఇటు రావాల్సిన వాడు కానివాడు కూడాను వాడు మన వైపు రావటం మొదలు పెడతాడు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, నీ ఫ్రీక్వెన్సీ స్థాయి ప్రకారం వాడు ఇటు లాగపడటం జరుగుతుంది. సో మన దగ్గర దొంగలు పడటం లాంటివి, ఆ మంచి ఆలోచన పెట్టుకుని సంపద రావటం లాంటిది అలాంటిదే, నీ దగ్గర ఉన్న దోచుకుపోవటం, డెకాయిట్స్ పడటం కూడా అలాంటిదే. సో మన జీవిత చిత్రపటానికి దర్శకులం మనమే. సో మన ఏదైతే మన యొక్క జీవితం ఉందో దానికి వీఆర్ ది డైరెక్టర్స్ ఆఫ్ అవర్ ఓన్ మూవీస్, సినిమాస్. సో మన సినిమాలకు మనమే దర్శకులం. సంకల్పం ప్లస్ చైతన్య శక్తి ఈజ్ ఈక్వల్ టు భౌతిక వాస్తవం. సంకల్పం ప్లస్ చైతన్య శక్తి, కాన్షియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు భౌతిక వాస్తవం. మన అంతర్ ప్రయాణం స్వప్నాల ద్వారా మన సంకల్పాలు కావలసిన నైపుణ్యాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఎన్నో డ్రీమ్స్ వస్తూ ఉంటాయి మనకి రాత్రిపూట, కానీ ఆ డ్రీమ్స్ మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఆ డ్రీమ్స్ ని కనుక మనం కరెక్ట్ గా ఫాలో అయితే మన అంతర్ చైతన్యం ఏమిటి, మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఎవరు మాస్టర్స్ మనకు కనపడ్డారు, ఏ మెసేజ్లు మనకి వస్తున్నాయి అనేది చాలా అవసరం. ఎట్ ఏ స్ట్రెచ్ 6 hours 8 hours పడుకుంటే మనకి డ్రీమ్స్ ఏవి గుర్తుండవు. నిద్రపోతాము, ఎన్నో సూక్ష్మ శరీరాలతో ఏవో డైమెన్షన్స్కి వెళ్తాం, ఎన్నో డైమెన్షన్స్ ఉన్న మాస్టర్స్ ఆత్మలు కలుస్తాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, వస్తాము, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది శరీరం లోపలికి. మనం కళ్ళు తెరవంగానే మన కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ నియంత్రణ కోల్పోతుంది. కాన్షియస్ బ్రెయిన్ లోకి నియంత్రణలోకి వెళ్ళిపోతాము. ఈ డ్రీమ్స్ అన్ని, అది దాని సబ్జెక్ట్ వేరు, దీని సబ్జెక్ట్ వేరు. ఆ తలం వేరు, ఈ తలం వేరు. ఈ సబ్జెక్ట్ దీనికి అర్థం కాక అయోమయంగా, కలగాపులకంగా, గందరగోళంగా ఏవో అనుకుంటారు. దాన్ని వీళ్ళు అనాలిసిస్ చేస్తూ ఉంటారు మాస్టర్స్. సార్ నాకు ఇలాంటి స్వప్నం వచ్చింది ఏంటంటే దీన్ని వీళ్ళు అనాలిసిస్ చేస్తారు. నిజంగా ఎవరి స్వప్నం ఎవరు అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు, చెయ్యలేరు కూడాను. నీ స్వప్నాన్ని నువ్వే అనాలిసిస్ చేయలేవు, నువ్వు పడుకొని. అందుకే చెప్తూ ఉంటారు, నాకు గుర్తుండి టార్కోమ్ సెరైడారియన్, ఎవ్రీ 2 hours టాస్క్ పెట్టుకోండి, 2 hours ఒకసారి నిద్ర లేవండి, మీరు మీకు వచ్చిన డ్రీమ్స్ రాయండి, 2 hours మళ్ళీ పడుకోండి, మళ్ళీ 2 hours మళ్ళీ, అలా ఎవ్రీ 2 hours ఒకసారి మీరు రాస్తూ ఉంటే, ఈయనే కాదు, ఈయన పీటర్ రిచల్ కూడా చెప్తాడు ఆత్మాయనంలో, 2 hours లేస్తూ రాస్తూ ఉంటే, ఈవెన్ లోక్ సంగ్రాంప లో కూడా దివ్య నేత్రంలో ఉంది, రాస్తూ ఉంటే నీకు కరెక్ట్ మెసేజ్లు యూనివర్స్ నుంచి, మాస్టర్స్ నుంచి, నీ లోపల ఆత్మ చైతన్యం నుంచి నీకు ఆ యొక్క డైమెన్షన్స్ నుంచి కరెక్ట్ మెసేజ్లు అందుతాయి. దాని ప్రకారం మనం ముందరికి వెళ్ళవచ్చు. సో ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి, తెల్లవారుజామున మీరు లేచి అత్యంత అద్భుతమైనటువంటి ధ్యానం చేసి
ఆ ఎనర్జీ లెవెల్స్ లో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి నా ద్వారా సేతు విజ్ఞానాన్ని మరొకసారి నేను మననం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన పత్రిజీ, మహిళా చైతన్య ప్రేక్షకులకి, వీక్షకులకి, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆ టీంకి, శైలజ మేడంకి, మరి సుష్మా మేడం, ఇంకా ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడాను మన గురువు సద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సేతు మహాశయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ వన్ అండ్ ఆల్.